is safe or not అనేది మనం చెక్ చేయాలన్నమాట. అండ్ ఫర్ దట్ యూ షుడ్ గెట్ ఎ సర్టిఫికెట్, యూ షుడ్ గెట్ అన్ ఆడిట్. ఆ కోర్స్ చేస్తున్నాను. ఓకే, యా. సో లెట్ us start with the today's class. So we have covered till the different types of material testing that are related to the soil, aggregate, as well as the bitumen. So the next and the last test on the pavement materials is Marshall stability test. Marshall stability test. So this started in the year 2011. ఫస్ట్ టైం అసలు ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది 2011. అసలు అప్పటి వరకు మార్షల్ స్టెబిలిటీ టెస్ట్ అంటే ఎప్పుడు గేట్లో లేదు. నేను బక్రా 2011లో గేట్ రాసినప్పుడు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ నేను వదిలేశాను. అప్పట్లో మార్షల్ స్టెబిలిటీ టెస్ట్ అంటే ఏంటో తెలియక, అప్పుడు మాకు సిలబస్లో కూడా లేకుండా, మా గేట్ కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఎవరు అది చెప్పలా. బట్ 2011, 2012, 2013, 2014, 2015 వరుసగా 5 ఏళ్ళు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది దీని నుంచి వచ్చింది. సో దట్ మేక్స్ దిస్ టాపిక్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో యా. సో అసలు ఎందుకు చేస్తారు ఈ మార్షల్ స్టెబిలిటీ టెస్ట్ అంటే ఏంటి, కొంచెం జాగ్రత్తగా వినండమ్మా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, సో ఈ మార్షల్ స్టెబిలిటీ టెస్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్ అన్నమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. ఎలాగైతే కాంక్రీట్కి మనం డిజైన్ చేస్తామో అలాగే మనం బిటుమిన్ని కూడా డిజైన్ చేస్తాం. కాంక్రీట్ డిజైన్లో అంటే ఏం చేస్తామమ్మా? కాంక్రీట్ మిక్స్ డిజైన్ అంటే ఏం చేస్తాం చెప్పండి. హలో, దాంట్లో ఎంత కోర్స్ అగ్రిగేట్ ఇంకా ఫైన్ అగ్రిగేట్ యాడ్ చేయాలి, సిమెంట్, శాండ్, వాటర్ కంటెంట్ అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం సార్. సో మనం ఎగ్జాక్ట్ గా ఆ ప్రపోర్షన్స్ యాడ్ చేస్తేనే మనం అనుకున్న స్ట్రెంత్ అనేది వస్తుంది, అంతేనా? డిజైన్ చేస్తే M25 ప్రకారమే మనం ప్రపోర్షన్స్ మిక్స్ చేయాలి, అప్పుడే నీకు M25 స్ట్రెంత్ వస్తుంది. సిమిలర్లీ ఎంత గ్రాముల అగ్రిగేట్ కి ఎన్ని గ్రాముల బిటుమిన్ యాడ్ చేయాలి అది ఎలా తెలిసింది? బై డూయింగ్ దిస్ మార్షల్ స్టెబిలిటీ టెస్ట్. ఓకే, ఎన్ని గ్రాముల అగ్రిగేట్ కి ఎన్ని గ్రాముల బిటుమిన్ యాడ్ చేస్తే మనకి హైయెస్ట్ స్ట్రెంత్ వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ మార్షల్ స్టెబిలిటీ టెస్ట్ చేయాలి. సో చూసావా, కాంక్రీట్ మిక్స్ డిజైన్ లాగే దీన్ని మార్షల్ మిక్స్ డిజైన్ అంటాం. అండ్ ఈ టెస్ట్ నుంచి వచ్చే పర్పస్ ఏంటి? ఎన్ని గ్రాముల అగ్రిగేట్స్ కి ఎన్ని గ్రాముల బిటుమిన్ యాడ్ చేయాలి, దాన్ని ఆప్టిమమ్ బిటుమిన్ కంటెంట్ అని అంటారు. ఆప్టిమమ్ బిటుమిన్ కంటెంట్. సో ఇఫ్ యు యాడ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఆప్టిమమ్ బిటుమిన్ కంటెంట్, you will get the highest strength for the mix. సో మన బిటుమినస్ రోడ్ లో టాప్ లేయర్ లో బిటుమిన్ ప్లస్ అగ్రిగేట్ కలిపి వాడతాం కదా. సో ఆ లేయర్ లో మనకి ఎంత అన్నది తెలుసుకోవాలి అంటే, ఆ లేయర్ హైయెస్ట్ స్ట్రెంత్ రావాలి అనుకుంటే కనుక నువ్వు ఇంత అమౌంట్ ఆఫ్ బిటుమిన్ అనేది వాడాలి. ఓకే, సో బిఫోర్ we start this test, I want to say that this Marshall stability test is a trial and error method. This is a trial and error method అన్నమాట. ఎందుకంటే నీకు ఏ పర్సంటేజ్ దగ్గర నీకు హైయెస్ట్ స్ట్రెంత్ వస్తుందో తెలియదు. సో అప్పుడు ఏం చేస్తామంటే డిఫరెంట్ మౌల్డ్స్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ మౌల్డ్స్ ప్రిపేర్ చేస్తాం. అన్ని మౌల్డ్, ఇప్పుడు నువ్వు కాంక్రీట్ లో కూడా నీకు అనుకున్న స్ట్రెంత్ వచ్చిందో లేదో తయారు కావాలి అనుకుంటే, నువ్వు డిజైన్ చేసిన స్ట్రెంత్ వచ్చిందో రాదో తెలియాలి అంటే మనం మౌల్డ్స్ ప్రిపేర్ చేసి దాన్ని టెస్ట్ చేస్తాం కదా కాంక్రీట్ లో. అలాగే బిటుమిన్ లో కూడా ఈ మార్షల్ స్టెబిలిటీ టెస్ట్ లో కూడా డిఫరెంట్ మౌల్డ్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం. ఆ ప్రిపేర్ చేసి దాన్ని చెక్ చేస్తాం. ఏ మౌల్డ్ కి అయితే హైయెస్ట్ స్ట్రెంత్ వచ్చిందో ఆ మౌల్డ్ ఆప్టిమమ్ బిటుమిన్ కంటెంట్ అని చెప్తాం. సో మరి మౌల్డ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత బిటుమిన్ అని కలుపుతావు అది తెలియదు కదా. సో చెప్పా కదా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని. సో ఈ ఓబీసీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఓబీసీ అనేది ఎంత ఉంటుంది? సుమారుగా దిస్ ఓబీసీ రేంజెస్ ఫ్రమ్ 4% to 6% అమ్మా. 4% to 6%. సో నేను 4%కి ఒక మిక్స్, 4.5%కి ఒక మౌల్డ్, 5%కి ఒక మౌల్డ్, 5.5%తో ఒక మౌల్డ్, 6%తో ఒక మౌల్డ్ చేసుకోవచ్చు. చెప్పా కదా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని. ఎంత పర్సంటేజ్ దగ్గర నాకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో తెలియదు, హైయెస్ట్ ఎంత వస్తుందో తెలియదు. సో నేను డిఫరెంట్ మౌల్డ్స్ చేసుకుంటా. ఒక మౌల్డ్ చేయాలి అంటే, ఒక మౌల్డ్ కింద ఉంచుడు, ఒక మౌల్డ్ చేయాలి అని అనుకుంటే ఆ మౌల్డ్కి మనకు కావాల్సింది 1200 గ్రాములు. Weight of the mold is 1200 grams. Weight of the mold is 1200 grams. Now, our 1200 grams of aggregate key, we add bitumen. Some amount of bitumen is added. Alage cheppaa kada, we should make different molds by varying the content by 0.5% and repeat it. So 4% తో ఒక మౌల్డ్, 4.5% తో ఒక మౌల్డ్, 5% తో ఒక మౌల్డ్, 5.5% తో ఒక మౌల్డ్, 6% తో ఒక మౌల్డ్ చేస్తాం. ఒక మౌల్డ్ అంటే ఒకటి కాదు, ఈచ్ పర్సంటేజ్ దగ్గర 3 శాంపిల్స్ చేస్తాం. ఆ 3 శాంపిల్స్ కి యావరేజ్ తీసుకుంటాం. మీరు సాయిల్లో కూడా టెస్ట్ చేసినప్పుడు ఒక వాల్యూ కనుక్కోవడానికి 3 సార్లు చెక్ చేసి ఉంటారు. అలాగే అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ కానీ, అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ కానీ, లాస్ ఏంజల్స్ అబ్రేషన్ వాల్యూ కానీ మీరు ల్యాబ్లో చేసేటప్పుడు 3 సార్లు చేసి ఆ 3 సార్లు యొక్క యావరేజ్ వాల్యూ మనం తీసుకుంటాం. సో సిమిలర్లీ ఈచ్ మౌల్డ్ 3 సార్లు చెక్ చేస్తాం. సో టోటల్ ఎన్ని మౌల్డ్స్ అవుతున్నాయి అమ్మా? టోటల్ ఎన్ని మౌల్డ్స్ చేయాలి? ఎన్ని మౌల్డ్? Yes, 15 molds. So total of 15 molds are made by you. Okay. Now, ఈ మౌల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 4% మౌల్డ్ అన్నా. అన్నిట్లోనూ మౌల్డ్ వెయిట్ 1200 గ్రామ్సే. ప్రతి మౌల్డ్లోనూ వెయిట్ 1200 గ్రామ్సే. నా ఇఫ్ ఐ సే ఇవన్నీ ఏంటిది? ఈ పర్సంటేజ్లు అన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటివి? బిటుమిన్ పర్సంటేజ్లు. ఇవన్నీ కూడా బిటుమిన్ పర్సంటేజ్లు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే 4% మౌల్డ్ అంటే బిటుమిన్ ఎంత యాడ్ చేయాలి, అగ్రిగేట్స్ ఎంత యాడ్ చేయాలి? Come on, easy. If I say 4% mold, bitumen anta add cheyali, aggregates anta add cheyali? 4%. So 4 by 100 of what? 1200 grams. So this is 48. So I should add around 48 grams of bitumen. So 1200 గ్రాముల్లో 48 గ్రామ్స్ బిటుమిన్ ఉంటే అగ్రిగేట్ ఎంత ఉంటుంది? 1200 minus 48, 1152. So what we do is we take 1152 grams of aggregates and 48 grams of bitumen. రెండింటిని హీట్ చేయాలి. బిటుమిన్ ఎలాగూ హీట్ చేస్తావు, అగ్రిగేట్ ని కూడా హీట్ చేయాలి. ఎంత టెంపరేచర్ కో చూడు. బిటుమిన్ is heated up to a temperature of 154 to 160 degrees centigrade. 154 to 160 degrees centigrade. Aggregate is heated up to 175 degrees to 190 degrees centigrade, and then you mix it in the mold. Okay. Now can anybody tell me why you should heat the aggregates also? Aggregates ni kuda enduku heat cheyalamma? Guess cheyandi, why you should heat the aggregates also? మాయిశ్చర్ కంటెంట్ ఏమైనా ఉంటే తీసేయడానికి, రిమూవ్ చేయడానికి. No, wrong answer.
సచిన్, చందు, వాయిస్ కట్ అవుతుందమ్మా. Okay, I will tell you. So the reason is, for example, వర్కబిలిటీ కోసం అమ్మా, వర్కబిలిటీ కోసం అగ్రిగేట్ అనేది లోవర్ టెంపరేచర్లో ఉండి, అగ్రిగేట్ అనేది తక్కువ టెంపరేచర్లో ఉండి, బిటుమిన్ ఎక్కువ టెంపరేచర్లో ఉందనుకో, బిటుమిన్ లిక్విడ్లా ఎప్పుడు ఉంటుంది? టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు. బిటుమిన్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు లిక్విడ్లా ఉంటుంది. సో టెంపరేచర్ తగ్గిపోయింది అనుకో, బిటుమిన్ సాలిడ్ లాగా మారిపోయి ప్రాపర్గా మిక్స్ చేయలేము. సో ఇప్పుడు బిటుమిన్ ఏమో హయ్యర్ టెంపరేచర్లో ఉండి, అగ్రిగేట్ ఏమో లోవర్ టెంపరేచర్లో ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు మనం మిక్స్ చేసినప్పుడు అగ్రిగేట్ టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల ట్రాన్స్ఫర్ ఆఫ్ హీటింగ్ అనేది జరిగిపోతుంది. థర్మోడైనమిక్స్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోతుంది. హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగటం వల్ల బిటుమిన్ యొక్క టెంపరేచర్ ఫాస్ట్గా తగ్గిపోతుంది. అంతే కదా. వేడి నీళ్ళల్లో చన్నీళ్ళు పోసామనుకో, వేడి నీళ్ళు కూడా చల్లగా అవటం మొదలైపోతాయి. వేడి నీళ్ళు కూడా చల్లగా అవటం మొదలుపోతాయి. సేమ్ కాన్సెప్ట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది జరిగిపోయి బిటుమిన్ టెంపరేచర్ తగ్గిపోవటం వల్ల మనకి మిక్స్ అనేది సరిగ్గా రాదు. యూనిఫామ్ మిక్సింగ్ అనేది రాదు. వర్కబిలిటీ అనేది ఉండదు. అదే అలా కాకుండా అగ్రిగేట్ని హీట్ చేసి బిటుమిన్ని హీట్ చేస్తే, అప్పుడు ఆ రెండు ఎప్పుడైతే మనం కలిపామో అప్పుడు యూ కెన్ గెట్ ద యూ విల్ గెట్ మోర్ టైం. బిటుమిన్ కూడా ఎక్కువసేపు లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది జరగదు. సో అప్పుడు మనం ప్రాపర్గా మిక్స్ చేస్తాం అనమాట. ఆ మిక్స్ చేసి మౌల్డ్లో వేస్తాం. ఆ మౌల్డ్ డైమెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడు. 6.3 సెంటీమీటర్స్ హైట్, 10 సెంటీమీటర్ డయామీటర్. ఇవేం గుర్తుంచుకోవాల్సిన పని లేదు, జస్ట్ బుక్లో ఉన్నది కాబట్టి చూపించా. నో నీడ్ టు రిమెంబర్ దట్. ఆ తర్వాత ఈ మౌల్డ్ని తీసుకెళ్ళి అలా పెట్టుకుంటాం అనమాట. ఒకేసారి టెస్ట్ చేయం, ఎందుకంటే టెస్ట్ చేయడానికి నిమిషం బట్టి అంతే. కాంక్రీట్ కూడా అంతే కదా. కాంక్రీట్ క్యూబ్లో పెట్టావు, కంప్రెషన్ లోడ్ అప్లై చేసావు, అయిపోయింది, నిమిషంలో అయిపోద్ది. ఇంక సేమ్ వే మౌల్డ్స్ అన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. 15 మౌల్డ్లు చేయాలి కదా. 15 మౌల్డ్ని ప్రిపేర్ చేసుకొని 15 మౌల్డ్ కలిపి లాస్ట్లో ఒకేసారి మనం చెక్ చేస్తాం. కానీ ఈ టెస్ట్ చేసేటప్పుడు టెంపరేచర్ ఎంత అయితే ఉంటుందో అది 60 degrees అమ్మా. 60 degrees, ఇంపార్టెంట్ పాయింట్. ద స్టాండర్డ్ టెంపరేచర్, ద టెస్ట్ టెంపరేచర్ ఈజ్ 60 degrees. మరి సార్ 15 మౌల్డ్ చేయడం ఏమి ఈజీ కాదు. నువ్వు పొద్దునుంచి సాయంత్రం వరకు పని చేస్తే 15 మౌల్డ్ ప్రిపేర్ చేయడానికి నీకు 3 రోజులు పట్టిద్ది అనమాట. సో మరి 3 రోజుల తర్వాత నువ్వు ఇవాళ వేడి చేసి కలిపింది 3 రోజుల తర్వాత 60 degrees ఉంటుందా? కాదు కదా. అది రూమ్ టెంపరేచర్కి వచ్చేది కదా. సో దానికోసం ఏం చేస్తామంటే, ఆ మౌల్డ్ని తీసుకొని ఆ మౌల్డ్ చుట్టూతా వ్యాక్స్ పోస్తామమ్మా. వ్యాక్స్ ఆ మౌల్డ్ చుట్టూతా వ్యాక్స్ తీసేసి ఆ వ్యాక్స్ తో తీసుకున్న మౌల్డ్ని తీసుకెళ్ళి వాటర్ బాత్ లో పెడతాం. ఆ వాటర్ బాత్ టెంపరేచర్ 60 degrees మెయింటైన్ చేస్తాం. ఆ వాటర్ 60 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. సో ఎప్పుడైతే నువ్వు టెస్ట్ చేయాలనుకుంటున్నావో, ఎన్ని రోజుల తర్వాత నువ్వు టెస్ట్ చేయాలనుకుంటున్నావో, ఆ వాటర్ బాత్ లో నుంచి ఆ మౌల్డ్ తీసుకెళ్లి లోడింగ్ ఫ్రేమ్ లో పెట్టి లోడ్ అప్లై చేస్తావు. 1 minute లో వచ్చేస్తుంది. ఏమొస్తుంది అన్నది తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత గ్రాఫుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మరి వ్యాక్స్ ఎందుకు పోస్తారు? కెన్ ఎనీవన్ టెల్ మీ వై యూ షుడ్ అప్లై వ్యాక్స్ టు ద మౌల్డ్ while you are keeping in the water bath? సర్ఫేస్ కి స్టిక్ అవ్వకుండా, మౌల్డ్ సర్ఫేస్ కాదు. వాటర్ అబ్జర్వ్ చేసుకోకుండా సార్. విటమిన్ కాదు. ఆ మౌల్డ్ లో వాయిడ్స్ ఉంటాయమ్మా. నువ్వు ఎంత ఫిక్స్ చేసినా కానీ, ఎంత ప్రాపర్ గా కలిపినా కానీ ఆ మౌల్డ్ లో వాయిడ్స్ ఉంటాయి. సో నువ్వు వ్యాక్స్ పూయలేదనుకో, ఆ మౌల్డ్ లో ఉన్న వాయిడ్స్ లోకి వాటర్ వెళ్ళిపోతాయి. సో టు అవాయిడ్ దట్ ప్రాసెస్ వీ కీప్ ద వ్యాక్స్ కోటింగ్ వేయడం వల్ల బయట ఉన్న వాటర్ ఆ మౌల్డ్ లో లోపలికి వెళ్ళవు. నా there is one more important point related to that 60 degrees temperature. అసలు టెస్ట్ టెంపరేచర్ ఎందుకని 60 degrees అనుకున్నారు? కెన్ ఎనీబడీ గెస్ వై దిస్ టెస్ట్ టెంపరేచర్ ఇస్ 60 degrees? సార్ సమ్మర్ లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.
ఎగ్జాక్ట్లీ. సమ్మర్ లో ఎక్కువ టెంపరేచర్ అంటే మాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంటుందమ్మా? 48 50. మరి 60 డిగ్రీస్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఇన్ కేస్ కన్సిడర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. కాదు 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 కాదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం డిజైన్ చేస్తుంది బ్లాక్ కలర్ రోడే కదా, బ్లాక్ Yes, రోడే sir. కదా. బ్లాక్ కలర్ ఏం చేసుకుంటది? బ్లాక్ కలర్ ఎక్కువ హీట్ అబ్జర్వ్ హీట్ చేసుకుంటారు. అబ్జార్బ్ చేసుకుంటది, హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటది. సో ఇప్పుడు నీ డే టెంపరేచర్ 50 డిగ్రీస్ ఉంటే, నీ డే టెంపరేచర్ 50 డిగ్రీస్ ఉంటే ఆ పేమెంట్ టెంపరేచర్ 50 కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 15 డిగ్రీస్, అప్రాక్సిమేట్లీ 15 డిగ్రీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 15 డిగ్రీస్ ఉంటుంది. సో జనరల్ గా మనకి సమ్మర్ లో మాక్సిమం టెంపరేచర్ అనేది 45 డిగ్రీస్, 47 డిగ్రీస్, 48 డిగ్రీస్ వరకు వెళ్తుంది, 48 డిగ్రీస్ వరకు వెళ్తుంది. సో 48 అప్రాక్సిమేట్లీ ప్లస్ 15 డిగ్రీస్ యాడ్ చేస్తే 62-63 డిగ్రీస్ అలా వచ్చింది. సో ఇన్ జనరల్ దే హావ్ కన్సిడర్డ్ ద స్టాండర్డ్ టెంపరేచర్ 60 డిగ్రీస్. అందుకని 60 డిగ్రీస్ తీసుకున్నారు. ఎందుకంటే సమ్మర్ లో ఉన్న వరస్ట్ కేస్ సిచ్యువేషన్స్ ని కూడా అది తీసుకోగలగాలి. అందుకని ఇక్కడ స్టాండర్డ్ టెస్ట్ టెంపరేచర్ 60 డిగ్రీస్ తీసుకున్నారు. ఓకే, రోడ్డు యొక్క టెంపరేచర్ ఎలా చెక్ చేస్తాం అమ్మా? రోడ్డు యొక్క టెంపరేచర్ ఎలా చెక్ చేస్తాం? సింపుల్, థర్మామీటర్ తోనే చెక్ చేస్తాం అమ్మా, థర్మామీటర్ తోనే చెక్ చేస్తాం. సో రోడ్డులో ఒక చిన్న హోల్ పెడతాం, చిజల్ తో ఒక చిన్న సుత్తి తీసుకొని ఆ సుత్తితో హోల్ చేస్తాము, ఆ హోల్లో థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ మెజర్ చేస్తాం, అంతే. ఓకే ఓకే. సో ఆ మౌల్డ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్, మళ్ళీ చాలా సార్లు 1 మార్క్ బిట్ గా చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. మౌల్డ్ చేసిన తర్వాత ఆ బౌల్ మిక్స్ తీసుకొని ఆ మౌల్డ్ లో వేస్తాం. ఆ మౌల్డ్ లో ఎన్ని బ్లోస్ అప్లై చేస్తామంటే 75 బ్లోస్. 75 blows is applied on each side. 75 blows is applied on each side. సో ఇలా 75 బ్లోస్ పెట్టి దాని తర్వాత మళ్ళీ దాన్ని తిరగదిప్పి మళ్ళీ ఇంకో 75 బ్లోస్ ఇస్తాము. సో టోటల్ ఆఫ్ 150 బ్లోస్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద మార్షల్ మౌల్డ్, ఆన్ ద మార్షల్ మౌల్డ్. సో ఇది టెస్టింగ్ ప్రొసీజర్. ఆ తర్వాత మౌల్డ్ తీసుకెళ్లి లోడింగ్ ఫ్రేమ్ లో పెట్టి మార్షల్ స్టెబిలిటీ టెస్టింగ్ మిషన్, మార్షల్ స్టెబిలిటీ టెస్టింగ్ మిషన్ లో పెట్టి లోడ్ అప్లై చేస్తాం. లోడ్ అప్లై చేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఒక సర్టన్ వాల్యూ దగ్గర అది క్రాక్ అయిపోతుంది. సో ఆ క్రాక్ వచ్చిన వాల్యూస్, ఆ లోడ్ ఇచ్చిన వాల్యూస్ ఏందన్నది తర్వాత చూద్దాం. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. నా ఈ ఫిగర్ జాగ్రత్తగా చూడు. దీన్ని ఏమంటాం? ఇలా ఫిగర్ ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తాం? ఫేజింగ్ డయాగ్రామ్ అంటారు, అంతేనా? సాయిల్ మెకానిక్స్ లో వచ్చింది కదా 3 phase డయాగ్రామ్, 2 phase డయాగ్రామ్ అని. సో ఇఫ్ ఐ డ్రా ద ఫేజింగ్ డయాగ్రామ్ ఆఫ్ ద మార్షల్ మౌల్డ్, this is how it looks. Total weight ఎంతమ్మా? Total weight of this mold ఎంత? 1200. Yes, 1200 grams. So let us say the total weight of this mold is Wm and the total volume of this mold is Vm. Vm. Okay? Vm. Now ఈ mold లో ఏమేమి ఉంటాయి అంటే coarse aggregates of two different sizes, fine aggregate, filler material, bitumen and air voids. Okay, let us say the volumes are V1, V2, V3, V4. bitumen కాబట్టి VB. air అంటే voids. So volume is volume of voids. అలాగే ఈచ్ లేయర్ యొక్క వెయిట్స్ కూడా తీసుకుందాం. W1, W2, W3, W4 bitumen కదా. సో WB, bitumen is WB and air 0. Okay. So yeah, so
నా ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ వస్తున్నాయి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ కాన్సెప్ట్. సో కొంచెం జాగ్రత్తగా విను. సో టోటల్ వెయిట్ డబ్ల్యూఎం, టోటల్ వాల్యూమ్ విఎం. సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ వస్తాయి. లైక్ ద ఫస్ట్ టర్మ్ ఈస్ విఎంఏ. ఓకే, విఎంఏ, voids in mineral aggregate. నా ఆ టర్మ్ మీనింగ్ లోనే ఉంది, మొత్తం అందులోనే ఉందమ్మా. voids in mineral aggregate అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ ఏం చేసావు, అగ్రిగేట్స్ తీసుకున్నావు. ఆ అగ్రిగేట్స్ ఏం చేస్తాం, ఆ అగ్రిగేట్స్ లోకి బిటుమిన్ యాడ్ చేస్తాం. అప్పుడు ఆ బిటుమిన్ ఎక్కడికి వెళ్తుందమ్మా? బిటుమిన్ ఎక్కడికి వెళ్తుంది? అగ్రిగేట్స్ కి అతుక్కొని ఉంటుంది సార్. అగ్రిగేట్స్ కి అతుక్కొని ఉంటుంది. ఇంకా అగ్రిగేట్స్ మధ్య గ్యాప్ లో ఫిల్ అవుతుంది. ఆ బిటుమిన్ అనేది అగ్రిగేట్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో ఫిల్ అవుతుంది. నా బిటుమిన్ యాడ్ చేయక ముందు కొంచెం జాగ్రత్తగా చూడు. బిటుమిన్ యాడ్ చేయక ముందు వాయిడ్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని వాయిడ్స్ ఇన్ మినరల్ అగ్రిగేట్ అంటాం. అంతే కదా, వాయిడ్స్ ఇన్ అగ్రిగేట్. బిటుమిన్ యాడ్ చేయక ముందు ఏదైతే వాయిడ్స్ ఉన్నాయో దాన్ని వాయిడ్స్ ఇన్ అగ్రిగేట్ అంటాం. కానీ అగ్రిగేట్ అంటే ఒక మినరల్ కాబట్టి దాన్ని అలా పిలిచాడు, వాయిడ్స్ ఇన్ మినరల్ అగ్రిగేట్. బిటుమిన్ యాడ్ చేయక ముందు ఆ మౌల్డ్ లో ఎంతైతే వాయిడ్స్ ఉంటాయో దాన్ని వాయిడ్స్ ఇన్ మినరల్ అగ్రిగేట్ అంటారు. అప్పుడు ఎంత ఉంటుందమ్మా? వాట్ ఈస్ విఎంఏ? హౌ మచ్ ఈస్ విఎంఏ? How much is VMA? VMA is equal to, చూడు ఆ ఫిగర్ చూడు, VMA వాల్యూమ్ ఎలా వచ్చింది? ఎంత వాల్యూమ్ ఎంత? VB plus VB. కరెక్టేనా? లాజిక్ కరెక్టేనా? చూడు, మౌల్డ్ లో ఉన్న వాయిడ్స్, అసలు వాయిడ్స్ ఇంత ఉంది. వివి అనేది వాయిడ్సే. బిటుమిన్ యాడ్ చేయక ముందు ఇది బిటుమిన్ వాల్యూమ్ అమ్మా, బిటుమిన్ యాడ్ చేయలేదంటే ఈ పార్ట్ కూడా వాయిడ్స్ అనే అర్థం. అంతేనా? లాజిక్ కరెక్టేనా? ఓకేనా అమ్మా? ఓకే సార్. సో బిటుమిన్ యాడ్ చేయలేదు కాబట్టి అంతకు ముందు, బిటుమిన్ యాడ్ చేయక ముందు ఈ వివి కూడా వాయిడ్సే. యాడ్ చేసిన తర్వాత సమ్ పార్ట్ ఆఫ్ ద వాయిడ్స్ ఇన్ ద మినరల్ అగ్రిగేట్ ఈజ్ రిప్లేస్డ్ విత్ బిటుమిన్. దాన్ని వివి అన్నాం. సో జనరల్ గా ఇదంతా మనం పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. సో పర్సంటేజ్ విఎంఏ ఈజ్ ఈక్వల్ టు percentage VB plus percentage VB. So our next objective is to find this VV and VB. అంతకు ముందు ఇంకొక చిన్న టర్మ్ ఉంది. ఇంకోటి ఏంటంటే VFB. Anybody full form of VFB who have already prepared this topic? Okay. So VFB ante super. Voids filled with bitumen. ఇది పర్సంటేజ్ లో చెప్తాం అమ్మా. ఇది కూడా పర్సంటేజ్ లో చెప్తాం. చెప్పు, పర్సంటేజ్ ఆఫ్ విఎఫ్బి ఎంత? వాయిడ్స్ ఫిల్డ్ విత్ బిటుమిన్. ఎంత వాయిడ్స్ ఫిల్ అయినాయి అమ్మా? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. ఆ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ లో ఎంత పార్ట్ బిటుమిన్ తో ఫిల్ అయింది? వాల్యూమ్ ఆఫ్ బిటుమిన్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. వాయిడ్స్ అంటే ఏంటి? విఎంఏ. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అంటే విఎంఏ కదా.
ఆ VMA లోనే కదా బిటుమిన్ ఫిక్స్ అయింది. స్టార్టింగ్ టోటల్ వాయిడ్స్ VMA, బిటుమిన్ యాడ్ చేయకముందు టోటల్ వాయిడ్స్ VMA, బిటుమిన్ యాడ్ చేయకముందు టోటల్ వాయిడ్స్ VMA. ఆ VMA లో కొంచెం పార్ట్, ఆ VMA లో కొంచెం పార్ట్, ఎంత పార్ట్? VB అనే పార్ట్ ఫిల్ అయింది బిటుమిన్ తో. సో VFB, percentage VFB is equal to percentage VB by percentage VMA into 100, percentage VMA into 100. ఓకేనా? అర్థమైందా? సింపుల్ మ్యాథమెటిక్స్ అంతే. టోటల్ వాయిడ్స్ VMA, అందులో బిటుమిన్ యాడ్ చేయడం వల్ల కొంచెం పార్ట్స్, కొంచెం వాయిడ్స్ అనేవి బిటుమిన్ తో ఫిల్ అయింది, అందుకే VFB అన్నాం. వాయిడ్స్ ఫిల్డ్ విత్ బిటుమిన్, వాయిడ్స్ ఫిల్డ్ విత్ బిటుమిన్. సో ఎంత వాయిడ్స్? VMA అనే వాయిడ్స్. టోటల్ వాయిడ్స్ అదే కదా, టోటల్ వాయిడ్స్ అదే కదా. సో ఈ టోటల్ వాయిడ్స్ లో కొంచెం వెళ్ళి బిటుమిన్ తో ఫిల్ అయ్యాయి. సో టోటల్ పర్సంటేజ్ లో చెప్పాలి అంటే percentage VB by percentage VMA into 100. ఓకేనా? ఓకేనా? ఓకే. సో వన్స్ యూ గెట్ దిస్, అమ్మా వాడు ఫైనల్ ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ అడిగితే ఈ రెండే అడుగుతాడమ్మా. క్యాలిక్యులేట్ VMA అండ్ క్యాలిక్యులేట్ VFB అని అడుగుతాడు. ఈ రెండే అడుగుతాడు. సో ఈ రెండిట్లోనూ VB అండ్ VB కావాలి. VB అండ్ VB అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ కావాలి, వాల్యూమ్ ఆఫ్ బిటుమిన్ కావాలి, వాల్యూమ్ ఆఫ్ బిటుమిన్ కావాలి. సో ఆ రెండు కనుక్కుంటే ఆ రెండిటికి ఫార్ములాలు ఉన్నాయి. ఆ ఫార్ములాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రెండింటికి ఫార్ములాలు ఉన్నాయి. ఆ రెండు ఫార్ములాలు ఎలా వస్తాయో చూద్దాం. ఆ రెండు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో మామూలుగా మనకి రెండు రకాల స్పెసిఫిక్ గ్రావిటీలు ఉంటాయి. థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఇంకోటి ప్రాక్టికల్ స్పెసిఫిక్ గ్రావిటీ. ప్రాక్టికల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ as బల్క్ స్పెసిఫిక్ గ్రావిటీ. బల్క్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో these are the formulas for finding out the theoretical specific gravity. Now, so first ఈ ఫార్ములా ఉంది చూసావా, GT is equal to 100 by, సో ఇది పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు మనకి, డెరివేషన్స్ లో కూడా ఇది పెద్ద అవసరం రాదు. సో ఈ ఫార్ములా ఎప్పుడు వాడతామంటే ఇఫ్ యు నో ద వెయిట్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ మెటీరియల్ and if you know the specific gravities of the each material, then we use this formula. Actually ga idi percentage amma, percentage WCA by specific gravity of percentage coarse aggregate. Similarly, percentage weight of fine aggregate divided by specific gravity of fine aggregate, percentage weight of bitumen divided by specific gravity of bitumen, and percentage weight of filler material divided by specific gravity of the filler material. So ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం? if you know the specific gravities of each individual material and the amount of weights used for making the mold, you can use that formula to get the theoretical specific gravity, Now, so before we start this derivation, I want to make sure that you know what is specific gravity. So what is specific gravity? What is the formula for specific gravity, ma? What is the formula for specific gravity, ma? Specific gravity formula chappala. Density of unknown volume by density of known volume. Known. So what do you take the known value as? Which substance you consider the known value as? Water, right? So specific gravity ante specific gravity of the mix, specific gravity of the mix, or sorry, unit weight of the mix divided by unit weight of the water. Antena specific gravity ante? Yes sir. Now ఇప్పుడు weight of the mold ఎంత అని చెప్పాను నేను? 1200 grams. So what would be my units of unit weight? గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నా కదా. సో జనరల్ గా యూనిట్ వెయిట్ ఎంత? ఏ యూనిట్ వెయిట్ యొక్క యూనిట్స్ ఏమంటారు అప్పుడు? యూనిట్ వెయిట్ ఇస్ నథింగ్ బట్ వెయిట్ బై వాల్యూమ్, గ్రామ్ పర్ cc, అంతేనా? Yes sir. So what is the unit weight of water in grams per cc?
What is the unit weight of water in gram per cc? Hey, insepa. 1 sir. అంతే కదా 1 gram per cc. 1 gram per cc. అంతేనా? యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ 1 gram per cc. Yes sir. సో ఇప్పుడు డినామినేటర్ 1 అనేగా అర్థం. If I am expressing the unit weight in terms of gram per cc, the denominator is 1. So what is my specific gravity formula now? Specific gravity is equal to unit weight of the mix. Unit weight of the mix. Antena? Antena? Okay na? Okay, sir. Yes sir. Unit weight formula ఏంటి? Unit weight is equal to weight by volume. అంతే కదా? Unit weight is equal to weight by volume. ఇప్పుడు చూడు అన్నిటికంట ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఈ యొక్క పాయింట్ నీకు అర్థమైతే నువ్వు డెరివేషన్ 1 minute లో చేసేసుకోవచ్చు. ఈ యొక్క పాయింట్ అర్థమవుతాయి. నా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ బల్క్ స్పెసిఫిక్ గ్రావిటీ? సో థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ చూడమ్మా, చాలా జాగ్రత్తగా చూడు చాలా జాగ్రత్తగా విను. థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ బల్క్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా అంటే ఇప్పుడు నాకు వెయిట్ బై వాల్యూమ్ అయిపోయింది. స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా అంటే యూనిట్ వెయిట్ అంటే వెయిట్ బై వాల్యూమ్. సో వెయిట్ ఆఫ్ ద మిక్స్ బై వాల్యూమ్ ఆఫ్ ద మిక్స్. కానీ ఇప్పుడు థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే వెయిట్ ఆఫ్ ద మిక్స్ బై విఎం మైనస్ వివి. ఎందుకని థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ. థియరిటికల్ గా ఏం చేయాలమ్మా? థియరిటికల్ గా ఏం చేస్తున్నావు చూడు, చాలా జాగ్రత్తగా విను. ఇది ఒక్క పాయింట్ అర్థమైతే అయిపోయినట్టే. మార్షల్ స్టెబిలిటీ టెస్ట్ అయిపోయినట్టే. ఒక్క పాయింట్ అర్థమైతే థియరిటికల్ గా మనం మిక్స్ ని బాగా మిక్స్ చేస్తున్నాం. థియరిటికల్ గా మనం బిటుమిన్ ని అగ్రిగేట్ ని బాగా మిక్స్ చేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు బాగా మిక్స్ చేస్తున్నావో థియరిటికల్ గా ఏమన్నా వాయిడ్స్ ఉంటాయా? When you do a very good mixing, voids will be zero. అంతేనా? థియరిటికల్ గా. Yes sir. సో వాయిడ్స్ 0 అయిపోతే టోటల్ వాల్యూమ్ ఇంతేనా? టోటల్ వాల్యూమ్ ఇస్ విఎం లో ఆ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ 0 అవ్వాలి కదా, అది తీసేయాలి కదా. ఇఫ్ యు ఆర్ డూయింగ్ థియరిటికల్లీ గుడ్, అంతేనా? This will be your total volume. If you are doing a very good mixing theoretically. So అదంతా వచ్చేది. ఇప్పుడు నేను రెడ్ కలర్ మార్క్ చేసిన ఎలా వచ్చేది? టోటల్ వాల్యూమ్ లో నుంచి వివి తీసేస్తే I will get this percentage, I will get this volume. So Vm minus Vb. Theoretical గా specific gravity is equal to Wm by Vm minus Vb. Let us say that is your first equation. Now ప్రాక్టికల్ గా ఏమవుతుంది? ప్రాక్టికల్ గా ఎంత బాగా కలిపినా గానీ, ఎంత బాగా మిక్స్ చేసినా గానీ వాయిడ్స్ అనేవి ఉంటాయి. ప్రాక్టికల్ గా ఎంత బాగా కలిపినా గానీ వాయిడ్స్ అనేవి ఉంటాయి. సో టోటల్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు విఎం. బికాస్ విఎం ఇంక్లూడ్స్ వాయిడ్స్ ఆల్సో. బికాస్ విఎం ఇంక్లూడ్స్ వాల్యూమ్ ఆల్సో. రైట్. విఎం ఇంక్లూడ్స్ వాల్యూమ్ ఆల్సో. అర్థమైందా ఈ లాజిక్? అర్థమైందా? ప్రాక్టికల్ గా ఎంత బాగా మిక్స్ చేసినా కానీ వాయిడ్స్ అనేవి ఉంటాయి. సో వాయిడ్స్ ని కూడా కన్సిడర్ చేసుకొని టోటల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ చేసావు. టోటల్ వాల్యూమ్ ఇస్ విఎం. సో దాన్ని ప్రాక్టికల్ స్పెసిఫిక్ గ్రావిటీ లేదా బల్క్ స్పెసిఫిక్ గ్రావిటీ అని అంటారు. అర్థమైందా ఈ లాజిక్? ఓకేనా? Yes sir. యా. సో ఇది అంతే. ఈ యొక్క లాజిక్ నీకు అర్థమైపోతే, ఈ యొక్క ఫార్ములా నీకు అర్థమైపోతే అయిపోయినట్టే. సో దీన్ని ఈక్వేషన్ 1 అన్నావు, దీన్ని ఈక్వేషన్ 2 అన్నావు. సో ఈక్వేషన్ 1 నుంచి Wm ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? GT ఇంటూ Vm మైనస్ Vb. సో GT ఇంటూ Vm మైనస్ Vb. W2 నుంచి ఈక్వేషన్ 2 నుంచి ఏమవుతుంది? Wm ఇస్ ఈక్వల్ టు Vm అటు పంపించేస్తే Gm ఇంటూ Vm. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 యూ విల్ గెట్ GT ఇంటూ Vm మైనస్ Vb is equal to Gm into Vm. సో ఇప్పుడు GTని లోపల మల్టిప్లై చేస్తే GT into Vm మైనస్ GT into Vb is equal to Gm into Vm. సో నేను పైన అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నా చెప్పా కదా. ఫైనల్ గా మన ఎగ్జామ్ లో
విఎఫ్ఏ కానీ విఎఫ్బి కానీ అడుగుతారు. ఆ రెండు క్యాలిక్యులేట్ చేయాలంటే నీకు వివి కావాలి, విబి కావాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయగలం? ఈ ఈక్వేషన్ లో నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయగలం? విఎంఆ, వివియా, విబియా? అంతే, వివి ఉంది కదా. సో వివిని ఒక సైడ్ తెచ్చుకొని మిగతావన్నీ ఇంకో సైడ్ తెచ్చేసుకున్నా. సో ఈ జీటీ వివిని రైట్ హ్యాండ్ తెచ్చేసుకొని ఈ జిఎంవిఎం ని ఇటు సైడ్ తెచ్చేసుకున్నా. సో జీటీ ఇంటూ విఎం మైనస్ జిఎంవిఎం ఇస్ ఈక్వల్ టు జీటీ ఇంటూ వివి. సో ఇప్పుడు వివి ఈజ్ ఈక్వల్ టు విఎం ఇంటూ జీటీ మైనస్ జిఎం బై జీటీ. ఓకేనా? సో నవ్ యూ గాట్ ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. నీకు కావాల్సింది వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ కాదు, నీకు కావాల్సింది పర్సంటేజ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. నీకు కావాల్సింది చూడు, పైన ఫార్ములాలో కూడా అలా రాసుకున్నావు. పైన ఫార్ములాలో కూడా పర్సంటేజ్ వివి. ఇక్కడ నీకు వచ్చింది వివిఏ. సో పర్సంటేజ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. సో వాల్యూమ్ ని పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి చూడు వాల్యూమ్ ని పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నావు కాబట్టి సో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు వాల్యూమ్ మొత్తాన్ని పర్సంటేజ్ అనుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ విఎం అమ్మా? ఈ యొక్క లాజిక్ అర్థం అవ్వాలి మళ్ళీ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ విఎం ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద వాల్యూమ్ ఇన్ పర్సంటేజ్? 100. ఎందుకంటే టోటల్ వాల్యూమ్ కదా. ఇఫ్ వాల్యూమ్ ని పర్సంటేజ్ లో చెప్పాలనుకుంటే 100% అంటే టోటల్ వాల్యూమ్. సో విఎం ఇస్ ఈక్వల్ టు 100. సో పర్సంటేజ్ వివి ఇస్ ఈక్వల్ టు సేమ్ జీటీ మైనస్ జిఎం బై జీటీ. కానీ విఎం అంటే 100 అని రాశాను. అర్థమైందా? ఓకేనా? వాల్యూమ్ పర్సంటేజ్ లో కావాలి. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ని పర్సంటేజ్ లో తీసుకున్నావు కాబట్టి విఎం కూడా పర్సంటేజ్ లోనే ఉండాలి. అండ్ ద టోటల్ వాల్యూమ్ is always 100%. So I replaced volume of the mix percentage VM as 100 అయిపోయింది ఫార్ములా. ఓకేనా? So finally, percentage volume of voids is equal to GT minus GM by GT into 100 into GT minus GM by GT into 100. So ఒకటి వచ్చేసింది. ఈ VB లో VV వచ్చేసింది. నెక్స్ట్ VB. ఇక్కడ నోట్స్ లో వేరే విధంగా సాల్వ్ చేశాను, బట్ దిస్ ఈజ్ మచ్ ఈజియర్. పర్సంటేజ్ VB సింపుల్. మీరు ఒక 15 మంది ఉన్నారు, నేను ఒక్కొక్కడికి 1000 రూపాయలు ఇచ్చాను. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూమ్ అమ్మా? వాట్ ఈస్ ద టోటల్ మనీ ఐ హావ్ గివెన్? ఒక్కొక్కడికి 1000 రూపాయలు బ్రో, ఒక్కొక్కడికి 1000 రూపాయలు ఇచ్చాను. 15 మంది ఉన్నారు. టోటల్ అమౌంట్ ఎంత? 15,000. వాట్ ఈస్ ద పర్సంటేజ్ యూ గాట్? హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ మనీ యూ గాట్ among the total amount? 1%. 10% కదా. నీకు వచ్చింది 1000 డివైడెడ్ బై టోటల్ 15k. టోటల్ డివైడెడ్ బై 15k into 100. 6.6%. Okay, so this is the amount of percentage you got, amount of money you got. So similarly, what is the percentage of bitumen? What is the volume percentage here of bitumen? అంటే ఏమొచ్చింది? ఎలా వచ్చింది? నీకు వచ్చిన డబ్బులు ఎంత అంటే 1000 డివైడెడ్ బై టోటల్ అమౌంట్ ఇంటూ 100. సిమిలర్లీ బిటుమిన్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే ఎలా వచ్చింది పర్సంటేజ్ లో? చూడు, ఇంతేనా? VB డివైడెడ్ బై VM ఇంటూ 100. అంతేనా? నీకు వచ్చిన డబ్బులు 1000. అలాగే బిటుమిన్ ఎంతైతే యూజ్ చేసామో అంత బై టోటల్ అమౌంట్. ఇక్కడేమో టోటల్ వాల్యూమ్ VM ఇంటూ 100. ఓకేనా?
ఓకేనా? ఓకే సార్. అలాగే ఇప్పుడు ఇంకోటి రాసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్ గ్రావిటీ దగ్గరికి వస్తున్నా. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ అనుకోవచ్చా? స్పెసిఫిక్ గ్రావిటీ ఈ రిలేషన్ నుంచి స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ అనుకోవచ్చు కదా? Yes, చూడు. sir. Yes, sir. సో వాల్యూమ్ అంటే ఏమవుతుంది అప్పుడు? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు W బై స్పెసిఫిక్ గ్రావిటీ. అంతేనా? Yes, sir. సో ఇప్పుడు VB అంటే ఏం రాసుకోవచ్చు నేను? VB ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు W బై G కదా? V ఈజ్ ఈక్వల్ టు W బై G కదా? సో వెయిట్ ఆఫ్ bitumen బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ bitumen డివైడెడ్ బై VM. VM అంటే మళ్ళీ వెయిట్ బై స్పెసిఫిక్ గ్రావిటీ. సో వెయిట్ ఆఫ్ ద మిక్స్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మిక్స్ ఇంటూ 100. రైట్ నా. సో దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తున్నా. ఈ GM పైకి వెళ్తుంది. సో GM బై GB ఇంటూ WB బై WM ఇంటూ 100. into 100. ఓకేనా? ఓకేనా? ఇంటూ 100 రాస్తాను అక్కడ. Okay, sir. Yes, sir. ఇప్పుడు నేను ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నా. చూడు. సో ఇది ఫార్ములా, పర్సంటేజ్ వీబీకి ఫార్ములా మనం డిరైవ్ చేసుకున్న దాని ప్రకారం ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడు. పైన కింద పర్సంటేజ్తో మల్టిప్లై చేసుకోవచ్చుగా? పైన కింద పర్సంటేజ్తో పైన పర్సంటేజ్ కింద పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా? పర్సంటేజ్ చేసుకోవచ్చు కదా? నా చూడు. If you are expressing weights in terms of percentage, so మనం ఇక్కడ బొమ్మ గీసుకున్నాం కదా. If you are expressing this weights W1, W2, W3, W4, WB and WM total weight, if you are expressing weights in terms of percentage, what is the value of WM? What should be the value of WM? How much 100. percentage? Yes. So as you are expressing the weights in terms of percentage, not grams. So WM is always 100%. So ikkadunna 100%, ikkadunna 100, ఇది 100 ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. And finally percentage volume of bitumen is equal to GM by GB into percentage weight of bitumen అయిపోయింది. So if you got this percentage VB and if you got this percentage VB, you can calculate percentage VMA. Percentage VMA is equal to percentage VB plus percentage VB. అలాగే పర్సెంట్ VMA వచ్చేస్తే పర్సెంట్ VFB వచ్చేస్తుంది. పర్సెంటేజ్ VB బై పర్సెంటేజ్ VMA ఇంటూ 100 అయిపోయింది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్ములాస్ రిలేటెడ్ టు ద మార్షల్ స్టెబిలిటీ టెస్ట్. చూసావా? ఇక్కడ కూడా అదే రాసా. WM is 100. సో GM by GB ఇంటూ ఇది పర్సెంటేజ్ WB, ఇది పర్సెంటేజ్ వెయిట్ ఆఫ్ bitumen. దట్ ఈస్ పర్సెంటేజ్ వెయిట్ ఆఫ్ bitumen. అయిపోయింది. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? Yes, sir. Okay. సో ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటి? అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఫైండ్ ద ఓబీసీ. ఓబీసీ వచ్చిందా ఇప్పటి వరకు? రాలేదు. సో మరి అది ఎలా వచ్చింది అంటే ఈ గ్రాఫ్ నుంచి వచ్చింది. అమ్మా. సో
నా నోట్స్ కొంచెం పాత అయిపోయింది. గేట్ ఒక 6 years నుంచి చెప్తున్నాను కదా. సో 6 years ప్రిపేర్ చేసుకున్న నోట్స్, అది 6 years ముందు ప్రిపేర్ చేసుకున్న నోట్స్. సో అప్పటి నుంచి చాలా ప్లేసెస్లో చెప్పి పేజీలు యూస్ చేసి అలా అయిపోయింది. ఓకే, ఎనీవేస్, సో గ్రాఫ్స్ ఫ్రమ్ ద మార్షల్ టెస్ట్. సో ప్రతి మౌల్డ్కి ఈ ఫార్ములాస్ యూస్ చేసి %WB, %VB, %WM, %VM అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. %VMA, %VFB అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అమ్మా ప్రతి మౌల్డ్కి. అలాగే ప్రతి మౌల్డ్ని మనం మార్షల్ స్టెబిలిటీ టెస్ట్లో మెజర్ పెట్టి దాన్ని టెస్ట్ చేస్తాం. అండ్ ఈ గ్రాఫ్స్ కూడా ఇంపార్టెంటే. ఇందాక చెప్పా కదా 2011లో ఇది స్టార్ట్ అయింది అని. 2011లో వాడు అడిగిన బిట్ ఇది. If you draw a graph between flow value and percentage weight of bitumen, what would be the shape of the curve? This is the shape of the curve. అప్పట్లో మనకు తెలియదు. సో సింపుల్ గా వదిలేసానమ్మా. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా, సో మూసుకొని సైలెంట్ గా కూర్చోవాలన్నమాట తెలియకపోతే. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ యాక్సిస్ అన్ని గ్రాఫుల్లోనూ ఎక్స్ యాక్సిస్ సేమ్. ఏంటది? పర్సంటేజ్ ఆఫ్ బిటుమిన్. అంతేనా? ప్రతి మౌల్డ్కి టెస్ట్ చేయాలి. ఎన్ని మౌల్డ్ చేసావు? 5 రకాల మౌల్డ్లు, ఈచ్ మౌల్డ్ 3 సార్లు, టోటల్ 15 మౌల్డ్ చేసావు కదా. 4%తో 3, 4.5%తో 3, 5%తో 3, 5.5%తో 3, 6%తో 3. సో ఇవన్నీ ఎక్స్ యాక్సిస్ లో పెడతాం. 4%, 4.5%, 5%, 5.5%, 6%. అన్ని ఎక్స్ యాక్సిస్ లో అంతే ఉంటాయి. అన్ని ఎక్స్ యాక్సిస్ లో అవే ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ గ్రాఫ్ చూడు, స్టెబిలిటీ వాల్యూ. చెప్పా కదా. సో మార్షల్ స్టెబిలిటీ మౌల్డ్ని తీసుకెళ్ళి మార్షల్ స్టెబిలిటీ టెస్టింగ్ మిషన్ లో పెడతాం. ఆ తర్వాత దాన్ని చెక్ చేస్తాం. ఆ తర్వాత దాని మీద లోడ్ అప్లై చేస్తాం. సో కంటిన్యూస్ గా లోడ్ అప్లై చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ మౌల్డ్ క్రాక్ వచ్చి బ్రేక్ అయిపోతుంది. ఆ మౌల్డ్ లో క్రాక్ వస్తుంది. మన కాంక్రీట్ లో కూడా అంతే కదా, క్రాక్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాం. సిమిలర్లీ క్రాక్ వచ్చేంత వరకు మనం లోడ్ అప్లై చేస్తాం. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఎంత లోడ్ అప్లై చేసినప్పుడు మార్షల్ మౌల్డ్ లో క్రాక్ వచ్చిందో దాన్ని స్టెబిలిటీ వాల్యూ అంటాం. ద మాక్సిమం లోడ్ టేకెన్ బై ద శాంపుల్ బిఫోర్ ద క్రాక్ అపియర్స్ ఇన్ ద మౌల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెబిలిటీ వాల్యూ. అర్థమైందా? ఓకేనా? సో ఒక్కొక్క మౌల్డ్కి ఒక్కొక్క మాక్సిమం లోడ్ వాల్యూ ఉంటుంది. సో మౌల్డ్ తీసుకున్న లోడ్స్ అన్ని గ్రాఫ్ చేస్తే ఆ మౌల్డ్ తీసుకున్న గ్రాఫ్లన్నీ గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది గ్రాఫ్. ఆ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. సో ఆ గ్రాఫ్ లో నుంచి హైయెస్ట్ పాయింట్ ఏదైతే వచ్చిందో ఆ హైయెస్ట్ పాయింట్ ని పట్టుకొని దాన్ని ఎక్స్ యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే ఎక్స్ యాక్సిస్ లో మనకి పర్సంటేజ్ బిటుమిన్లు ఉంటాయి కదా. సో ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని x1 అంటున్నా. ఓకే, నెక్స్ట్ ఫ్లో వాల్యూ. ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ద డిఫ్లెక్షన్ ఇన్ ద మౌల్డ్. సో నువ్వు లోడ్ అప్లై చేస్తావు కదా. సో లోడ్ అప్లై చేసినప్పుడు ఆ మౌల్డ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది, డీవియేషన్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది. సో హియర్ ఫ్లో వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ 0.25 mm. ఇది ఇంపార్టెంట్ బిట్. 1-2 సార్లు గవర్నమెంట్ జాబ్స్ లో అడుగున్న బిట్. సో ఇక్కడ రాసా చూడు, స్టెబిలిటీ అను ఫ్లో వాల్యూ అని. స్టెబిలిటీ స్టార్టింగ్ లో చెప్పా కదా, ఇది తర్వాత మాట్లాడతానని. స్టెబిలిటీ ఈస్ ద మాక్సిమం లోడ్ సపోర్టెడ్ బై ద టెస్ట్ స్పెసిమెన్, అండ్ ఫ్లో it is measured as deformation in units of 0.25 mm. 0.25 mm between no load and maximum load carried by specimen during the Marshall stability test. So flow value, deflection, deformation ni ఫ్లో వాల్యూ అని అంటాము. అండ్ ఆ ఫ్లో వాల్యూ మనం ప్రతి 0.25 mm కి మెజర్ చేస్తాం. మీన్స్ ఎంత లోడ్ అప్లై చేస్తే నీ శాంపిల్ అనేది 0.25 mm డిఫ్లెక్ట్ అయింది అని తెలుసుకుంటాం. సో అలా మాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది కదా, మాక్సిమం లోడ్ అప్పుడు మనకి మాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది. సో ఆ మాక్సిమం డిఫ్లెక్షన్స్ కి పర్సంటేజ్ ఆఫ్ బిటుమిన్ కి గ్రాఫ్ గీస్తే యూ విల్ గెట్ దిస్ షేప్. సో
గ్రాఫ్ అయితే గీస్తున్నాం కానీ దీనికి ఓబీసీకి సంబంధం లేదు, దీనికి ఓబీసీకి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ యూనిట్ వెయిట్. యూనిట్ వెయిట్, సి ద టోటల్ వెయిట్ ఆఫ్ ద మౌల్డ్ ఈస్ 1200 grams. అది మారదు, కానీ అందులో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ యొక్క వెయిట్లు మారిపోతాయి. 4% మౌల్డ్లో 1152 grams ఆఫ్ అగ్రిగేట్, 48 grams ఆఫ్ బిటమిన్ యాడ్ చేసావు. మరి 4.5% కి బిటమిన్ అగ్రిగేట్లు వెయిట్ మారిపోతాయి కదా. సిమిలర్లీ 5% 5.5% 6%లో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్స్ వాడతాం, డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ బిటమిన్ వాడతాం. సో ద యూనిట్ వెయిట్ ఈజ్ నాట్ సేమ్. సో ఈచ్ మోల్డ్కి యూనిట్ వెయిట్ గీసుకుంటే ఈచ్ మోల్డ్కి యూనిట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి వాటి గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఇందులో ఉన్న హైయెస్ట్ పాయింట్ని పట్టుకొని మళ్ళీ ఇందులో ఉన్న హైయెస్ట్ పాయింట్ని పట్టుకొని దాన్ని ఎక్స్ యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే ఇంకొక పర్సంటేజ్ ఆఫ్ విటమిన్ కంటెంట్ వస్తుంది. దాన్ని x2 అని అంటాం, దాన్ని x2 అని అంటాం. ఓకే, దట్స్ ద థర్డ్ గ్రాఫ్. నెక్స్ట్ ఫోర్త్ గ్రాఫ్. ఫోర్త్ గ్రాఫ్ ఎవరికి? పర్సంటేజ్ విటమిన్ కి పర్సంటేజ్ వాయిడ్స్. పర్సంటేజ్ వాయిడ్స్ అంటే వివి, అంటే వివి, పర్సంటేజ్ వివి. పర్సంటేజ్ వివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఫార్ములా చూసుకున్నాం కదా. పర్సంటేజ్ వివి ఈజ్ ఈక్వల్ టు జీటీ మైనస్ జిఎం బై జీటీ ఇంటూ 100. సో అలా ప్రతి మోల్డ్ కి క్యాలిక్యులేట్ చేసి ఒక గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది గ్రాఫ్ అనేది. నా ద ఐఆర్సి సేస్ దట్, ఇది చాలా సార్లు అడిగిన పెట్టు, చాలా ఇంపార్టెంట్ పెట్టు, చాలా ఇంపార్టెంట్ పెట్టు, చాలా సార్లు అడిగిన పెట్టు. IRC says that you should maintain a minimum voids of 4%. Minimum voids to be maintained is 4%. So y-axis లో ఎక్కడైతే 4% వస్తుందో, y-axis లో ఎక్కడైతే 4% వచ్చిందో దాన్ని తీసుకొని ఆ గ్రాఫ్ మీదకి ప్రొజెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే నీకు ఒక ఎక్స్ వాల్యూ వస్తుంది, నీకు ఒక విటమిన్ వాల్యూ వస్తుంది. ఆ విటమిన్ ని x3 అని అనుకో, ఆ విటమిన్ ని x3 అని అనుకో. ఓకే, దట్స్ ద ఫోర్త్ గ్రాఫ్. అండ్ ఫిఫ్త్ గ్రాఫ్ ఈస్ బిట్వీన్ VFB అండ్ పర్సంటేజ్ విటమిన్. సో VFB అంటే మనకు తెలుసు పర్సంటేజ్ VFB. పర్సంటేజ్ VFB ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ VB బై పర్సంటేజ్ VMA ఇంటూ 100. సో ఈచ్ మోల్డ్ కి క్యాలిక్యులేట్ చేసి అలా గ్రాఫ్ గీస్తే యూ విల్ గెట్ దట్ షేప్. దీనికి ఓబీసీ కూడా సంబంధం లేదు. అండ్ ఫైనల్లీ ఓబీసీ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3. సింప్లీ యావరేజ్ ఆఫ్ ద స్టెబిలిటీ వాల్యూ గ్రాఫ్, యూనిట్ వెయిట్ గ్రాఫ్ అండ్ ద పర్సంటేజ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ గ్రాఫ్ నుంచి వచ్చే విటమిన్ పర్సంటేజెస్. సో దట్ ఈస్ హౌ యూ క్యాలిక్యులేట్ ద ఓబీసీ, ఆప్టిమమ్ విటమిన్ కంటెంట్. Optimum vitamin content. And what is the range of OBC? Come on, what is the range of OBC? 4%. Right. So ఈ వాల్యూ కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు జనరల్ గా 4% to 6% మధ్యలో వస్తుంది అన్నమాట. 4% to 6% మధ్యలో వస్తుంది. ఓకే, అర్థమైందా? Any doubts in the Marshall stability test? గంట సేపు పట్టింది ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే ఓకే, సో లెట్స్ డూ సమ్ ప్రాబ్లమ్స్. అమ్మ, ఈ గ్రాఫ్స్ కూడా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ గేట్, చాలా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ గ్రాఫ్స్ అడుగుతున్నారు. గ్రాఫ్స్ డైరెక్ట్ 1 మార్క్ పెట్టు, గ్రాఫ్ షేపులు గుర్తుంచుకోండి. ఓకే, సో లెట్స్ డూ ద ఫస్ట్ ప్రాబ్లం. చెప్పా కదా ప్రాబ్లమ్స్ పెద్ద ఈజీ స్కోరింగ్ ఆఫ్ 2 marks. ఈజీగా 2 marks స్కోర్ చేసుకోవచ్చు ఇందులోంచి కనుక క్వశ్చన్ వస్తే. సో ఫస్ట్ ప్రాబ్లం, a bituminous concrete mix has a specific gravity of 2.325 and a theoretical specific gravity of 2.41. సో ఇది థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నాడు అంటే ఇది GT, దిస్ ఇస్ GT and this is GM, this is GM and this is GT. నెక్స్ట్ GB కూడా ఇచ్చాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ విటమిన్ ఇచ్చాడు. అండ్ ద మౌల్డ్ ప్రిపేర్ చేయడానికి ఎంత 4.5% విటమిన్ కంటెంట్ బై వెయిట్ ఈస్ యూజ్డ్. 4.5% విటమిన్ కంటెంట్. సో ఈ మౌల్డ్ లో 4.5% విటమిన్ కంటెంట్ వాడారు. డిటర్మైన్ ద VFB అండ్ VMA. ప్రీవియస్ గేట్ క్వశ్చన్ ఇది. సో డిటర్మైన్ ద VMA అండ్ VFB. సో ఈ రెండు కావాలంటే ఏం చేయాలి? ఈ రెండు కావాలంటే VB కావాలి, VB కావాలి, VB కావాలి, VB కావాలి.
సో పర్సంటేజ్ వివి అండ్ పర్సంటేజ్ విఎం అన్ని ఇచ్చేసాడు. సింపుల్ సబ్స్టిట్యూషన్ ఇన్ ద ఫార్ములాస్. So percentage VB is equal to GM by GB into WB. So GM 2.325, GB 1.03 into percentage weight of bitumen So into 4.5. So it is 10.16%. 10.16%. Similarly, percentage volume of voids is equal to GT minus GM by GT into 100. So 2.41 minus 2.325 divided by 2.41 into 100, which if you calculate it comes as 3.52%. So VV వచ్చేసింది, VB వచ్చేసింది. So next we can calculate VMA. So VMA is equal to VV plus VB, percentage VV plus VB amma, percentage VV plus VB. So it comes as 13.86%. 13.86%. And lastly, percentage VFB is equal to VB by VMA into 100. VB by VMA into 100. So 10.16 divided by 13.6 into 100, 74%. So after adding bitumen, the bitumen has replaced 74% of the voids in the mix. అయిపోయింది. సింపుల్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. జస్ట్ కాన్సెప్ట్ అర్థమవుతే ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా కానీ 1 minute లో డెరివైవ్ చేసుకోవచ్చు. ఏముంది నా బొంద డెరివేషన్ ఎన్ని స్టెప్లు ఉంది? 4 స్టెప్పులు ఉంది అంతే. 4 స్టెప్పులు ఉంది డెరివేషన్ అంతే. ఎంతసేపు పట్టింది 4 స్టెప్పులు డెరివేషన్ చేసుకోవడానికి? సో గేట్ ఈజ్ నాట్ అబౌట్ టైమ్, గేట్ ఈజ్ అబౌట్ యాక్యురసీ. ఒక్కొక్క క్వశ్చన్ కి యూ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 2.5 minutes. So derivation 1 minute చేసుకున్నా, calculation 1 minute చేసుకున్నా, still you have 1.5 minute, still you have half minute time. 2.5 minutes to 3 minutes ఉంటుంది కాబట్టి. So it's not about speed, it's about accuracy. That's what I feel personally. So the next question, simple question, right? Simple substitution in the formulas. Next question. So next question చూస్తూ ఉండు. I'll just have some water. Next question చూస్తుండమా? అదే ఇందాక సెట్ చేస్తే వెలిగింది. సరే Yes, I'm back. Okay, so ఇక్కడ ఏమి ఇచ్చారు చూడమ్మా. The specific weights, the specific gravities and weight proportions are shown in the below table. The volume and weight of the Marshall mold are 475 cc and 1100 grams respectively. Determine VMA. Of course, VV అన్నాడు కానీ ఆ VV వస్తే కానీ VMA రావు కదా. So he has used 4 specimens, A1, A2, A3, A4. అంటే కోర్స్ అగ్రిగేట్లు అనుకో. కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్, 2 రకాల కోర్స్ అగ్రిగేట్లు, ఒక ఫైన్ అగ్రిగేట్, ఒక ఫిల్లర్ మెటీరియల్. A1, A2, A3, A4 అండ్ బిటుమిన్ ఆఫ్ కోర్స్. సో వెయిట్లు ఇచ్చేసాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చేసాడు. ఓకే, సో మౌల్డ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ మౌల్డ్ యొక్క వెయిట్ 1100 grams అన్నాడు వీడు.
అండ్ ఆ మౌల్డ్ యొక్క వాల్యూమ్ కూడా ఇచ్చేసాడు. సో యూ కెన్ క్యాలిక్యులేట్ ద you can easily calculate the bulk specific gravity or the practical specific gravity, because unit weight is equal to simply weight by volume, weight of the mix by volume of the mix. Weight of the mix is 1100 grams and volume of the mix is 475 cc. So 1100 by 475 cc is 2.31 gram per cc. So unit weight of the mix is 2.31 grams per cc. So therefore theoretical specific gravity, bulk specific gravity is equal to unit weight of the mix by unit weight of the water. తెలిసిందే, ఇందాక అనుకున్నాం రెండు సేమ్ అని. So unit weight of the mix is same as the specific gravity of the mix, that is 2.31. నెక్స్ట్ ఈ జీటీ జిఎం వచ్చేసింది. నెక్స్ట్ జీటీ. అసలు ఈ జిఎం జీటీ ఎందుకు కావాలి? వివి విఎం కావాలంటే, వివి విబి కావాలి అంటే, వివి విబి కావాలి అంటే జీటీ జిఎం కావాలి. చూడు రెండు ఫార్ములాలోనే ఉన్నాయి, జీటీ జిఎంలో ఉన్నాయి. సో జిఎం వచ్చేసింది జీటీ. సో జీటీ కావాలి. జీటీ కావాలి అంటే మనం ఫస్ట్ లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఇఫ్ యు నో ద ఇండివిజువల్ వెయిట్స్ in percentage and if you know the individual weights, individual material specific gravity, then you can use this formula అని చెప్పుకున్నాం. You can use this formula. Individual weights in percentage and individual weights, individual materials యొక్క specific gravity తెలిస్తే you can make use of this formula. So I have the data of the individual weights and individual specific gravities, కానీ నాకు పర్సంటేజ్ లో కావాలి. సో పర్సంటేజ్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో A1 plus A2 plus A3 plus A4 plus bitumen is equal to total weight is equal to 2600 grams. Total weight is equal to 2600 grams. So individual weight ఎలా వచ్చింది, పర్సంటేజ్ ఎలా వచ్చింది? 825 divided by 2600 is into 100 is 31.7%. 31.7%. Similarly, 1200 divided by 2600 into 100 is 46.15%. Similarly, 325 divided by 2600 into 100 is 12.5%. Similarly, 150 divided by 2600 into 100 is 5.76, and also 100 divided by 1200 into 100 divided by 2600 into 100 is 3.84%. So percentages calculate చేసుకున్నా. So GD is equal to 100 by individual weight percentage అంటే 31.7 divided by individual weight యొక్క specific gravity 2.63. Similarly ఇక్కడ ఉన్న అన్ని మెటీరియల్స్ కి అలాగే పెట్టాను, and if I calculate that it comes to be 2.4. If I calculate that it comes to be 2.4. Okay, so GTGM వచ్చేసిందంటే simple substitution in the formulas. So you can see here percentage volume of bitumen is equal to GM by GB into percentage weight of bitumen. Percentage weight of bitumen. GM ఏమో 2.31 వచ్చింది, GB ఏమో ఇక్కడ ఇచ్చాడు, టేబుల్లో ఇచ్చాడు 1.05. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ bitumen టేబుల్లో ఇచ్చాడు 1.05 into percentage weight of bitumen. into percentage of weight of bitumen. ఇది మనం టేబుల్ కింద క్యాలిక్యులేట్ చేసాం. 3.84 వచ్చింది పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ bitumen క్యాలిక్యులేట్ చేస్తే. సో ఆ 3.84 ఇక్కడ యూజ్ చేస్తాను. సో ఇఫ్ ఐ క్యాలిక్యులేట్ దట్ ఇట్ కమ్స్ టు బి 8.48%. 8.48%. And similarly I will be calculating the volume of voids. So if you calculate the volume of voids, it is GT minus GM by GT into 100. So 2.4 minus 2.31 divided by 2.41 into 100, 3.75%. So VMA అడిగాడు కాబట్టి సింపుల్ గా రెండు యాడ్ చేస్తే అయిపోతుంది. That comes to be 12.2%. So ఇది కొంచెం lengthy problem, but it's also an easy one. Only thing is here he has not given the values of GT and GM, but using the basic formulas we can see it. We can calculate it. Right?
నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు నాకు సాల్వ్ చేసి చెప్పాలి. A bitumen mixture contains 60% of coarse aggregate, 35% of fine aggregate and 5% of asphalt. Bitumen కి ఇంకో పేరు asphalt అమ్మా. Bitumen ఇండియాలో bitumen అని అంటారు, యుఎస్ లో asphalt అని అంటారు. సో బై వెయిట్, ఇవన్నీ పర్సంటేజెస్ ఆఫ్ ద కాంపోజిషన్ ఇన్ వెయిట్. డిటర్మైన్ ద యూనిట్ వెయిట్ ఆఫ్ ద మిక్స్చర్ అంటే జిఎం. యాక్చువల్గా మాట్లాడితే యూనిట్ వెయిట్ ఆఫ్ ద మిక్స్, but unit weight of the mix is equal to GM with 7% air voids, and also specific gravity of coarse aggregate is 2.72, specific gravity of fine aggregate is 2.66, specific gravity of asphalt is 1. Come on, ఇది మీరు చేయాలమ్మా, సింపుల్ ప్రాబ్లం. Come on, చూద్దాం ఎవరు ఫస్ట్ చెప్తారో. Come on, fast. ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? హలో, చిన్న క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. 2.3. 2.3, yeah. Okay, let's see. Yes, right answer. ఎవరు, సచినా? కాదు సార్. ఎవరు చెప్పింది? ఓకే, Got it, sir. ఓకే, వెరీ గుడ్. సో స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోవాలి. స్పెసిఫిక్ గ్రావిటీ వాడు థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, బికాస్ వీ నో దిస్ హియర్. ఇందాక చెప్పా కదా, ఇండివిజువల్ వెయిట్స్ పర్సంటేజ్ లో తెలిసి ఇండివిజువల్ వెయిట్స్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ తెలిస్తే మనం థియరిటికల్ స్పెసిఫిక్ గ్రావిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చని. సో 100 divided by 60 divided by 2.72, 35 divided by specific gravity of fine aggregate, that is 2.66, and 5 divided by 1. So if you calculate it, it comes as 2.48. So manam calculate cheyalsindi GM, and to calculate this GM, he has given one hint, that is percentage air voids 7% annadu. So I'm using the formula for percentage air voids. So 7%. So 7 is equal to GT minus GM by 100. So 100 it తీసుకొస్తే 7 by 100 is 0.07 into GT 2.48 into 2.48 minus GM. So the only unknown is GM. So if I calculate that, it comes to be 2.306. That's a pretty easy problem. ఇది కూడా ప్రీవియస్ గేట్ క్వశ్చన్ అమ్మా, So there is nothing to twist. ఇందులో ఇంకా ట్విస్ట్ చేయడానికి ఏం లేదు. సో that if you prepare this, that would be an easy 2 marks, because that's an important topic. So that's about the Marshall stability test, and that's about the pavement materials part. So next I would start with the pavement design. Though we are calling it as pavement design, today we are going to talk about simple basic concepts of pavement design.
which are required for designing both flexible payment as well as rigid payment. సో ఇవాళ డిజైన్ అనేది మనం స్టార్ట్ చేయము. ఆ డిజైన్ కావాల్సిన బేసిక్ ఎలిమెంట్స్, వీటిలో కామన్ గా ఉండే బేసిక్ ఎలిమెంట్స్ డిజైన్ చేస్తాం. సో అంతకు ముందు కూడా మీకు చెప్పాను, పేమెంట్ మెటీరియల్స్ లో స్టార్టింగ్ లో డిఫరెంట్ లేయర్స్ గురించి చెప్పుకున్నాం, కానీ ఆ లేయర్స్ యొక్క ఫంక్షన్స్ గురించి చెప్పలేదు. ఐ సెడ్ దట్ I will be discussing the layers functions over here. Okay, so design of payments, most probably maximum you can get up to 2 marks from this topic of payment designs. Maximum 2 marks ravachu, maximum. So it is based on the structural behavior, strength parameters, structural behavior. Payments are classified into 2 types, flexible and rigid. Manandariki telusu flexible ante between gravel road, earthen road, and rigid ante CC or RCC. Now we have some differences between a flexible payment and a rigid payment. So ivi manaku telusuve. So it consists of a series of layers. Flexible payment lo em layers untayamma? Flexible payment lo em layers untayi? Series of layers. Subgrade, subbase, base course, varying course. Yes, subgrade అన్నిటికంటే కింద, దానిపైన సబ్ బేస్. ఓకే, లెట్ మీ డ్రా ద ఫిగర్ యాజ్ వెల్ బికాస్ నెక్స్ట్ టాపిక్ కూడా అదే కాబట్టి. సో ఇది సబ్గ్రేడ్, దానిపైన సబ్ బేస్, దానిపైన బేస్, దానిపైన వేరింగ్ కోర్స్ ఆర్ సర్ఫేస్ కోర్స్, ఇది ఫ్లెక్సిబుల్ పేమెంట్ కి. అదే రిజిడ్ పేమెంట్ కి అయితే కింద సబ్ గ్రేడ్, ఆ తర్వాత బేస్ ఆర్ సబ్ బేస్. ఎనీ వన్ లేయర్ ఇస్ సఫిషియంట్, ఎనీ వన్ లేయర్ ఇస్ ఫైన్. ఓకే, బేస్ ఆర్ సబ్ బేస్, ఎనీ వన్ లేయర్ ఇస్ సఫిషియంట్. ఆ పైన వీ హ్యావ్ సిసి ఆర్ ఆర్సిసి, ఆ పైన వీ హ్యావ్ సిమెంట్ కాంక్రీట్ ఆర్ ఆర్సిసి. Okay, so we have more number of layers in a flexible payment, and in that also good quality materials are used near the surface. ఇది పాయింట్ కూడా నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. మనం అగ్రిగేట్ యొక్క పారామీటర్స్ చూస్తే, అగ్రిగేట్ యొక్క ఒక స్టాండర్డ్స్ చూస్తే, ఇంపాక్ట్ వాల్యూ కానీ, క్రషింగ్ వాల్యూ కానీ, లాస్ ఏంజలస్ సెపరేషన్ వాల్యూ కానీ, it should not be more than 30% for varying course, whereas it should not be more than 45% for base course and sub base courses. అంతేనా? చెప్పుకున్నాం కదా ఆల్రెడీ స్టాండర్డ్స్. సో that means that you should use your good quality aggregates on the top layers near the surface, whereas rigid payment లో మేజర్ పార్ట్, స్ట్రెంగ్త్ తీసుకునే పార్ట్, లోడ్ తీసుకునే పార్ట్ ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్ లో ప్రతి లేయరు లోడ్ తీసుకుంటదమ్మా. ప్రతి లేయరు లోడ్ తీసుకొని అలా తీసుకుంటది. లోడ్ ట్రాన్స్ఫర్ మెకానిజం ఈజ్ టు గ్రెయిన్ మెకానిజం. ఫస్ట్ రోజు చెప్పుకున్నా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకున్నా. ఫ్లెక్సిబుల్ పేమెంట్ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన పాయింట్ అది. లోడ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఫ్రమ్ గ్రెయిన్ టు గ్రెయిన్. సో గ్రెయిన్ టు గ్రెయిన్ ఉండడం వల్ల ఇందులో ఉండే ప్రతి లేయరు కూడా లోడ్ తీసుకుంటుంది. కానీ రిజిడ్ పేమెంట్ లో స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ప్రకారం ఓన్లీ ద లోడ్ ఈస్ టేకెన్ ఓన్లీ బై the concrete slab. It consists of one concrete slab of high bearing resistance or high bending resistance. So the total load is taken by the concrete slab itself with the help of slab action or bending action. ఇది కూడా ఫస్ట్ రోజే మనం చెప్పుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్ చెప్పుకున్నాం. So the load transfer here is through slab action or bending action. Now so in the flexible payment ఇది కూడా చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం ఈ పాయింట్? పేమెంట్ స్ట్రెంగ్త్ డిపెండ్స్ ఆన్ ద సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్. ఈ పాయింట్ ఎక్కడ చెప్పుకున్నాం? Aggregate tests. సాయిల్ టెస్ట్ బ్రదర్.
Soil test, CBR test. CBR test. So CBR test is used to find the strength of the soil. CBR test is used to find the strength of the soil. So soil యొక్క స్ట్రెంగ్త్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సబ్గ్రేడ్, సాయిల్ అంటే సబ్గ్రేడే కదా, సాయిల్ అంటే సబ్గ్రేడే కదా. సో ఇఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ మోర్, ద పేమెంట్ థిక్నెస్ ఈజ్ లెస్ అండ్ రివర్స్. కానీ రిజిడ్ పేమెంట్లో అయితే స్ట్రెంగ్త్ అనేది మొత్తం ఫ్లెక్సరల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ మీదే. Payment strength depends upon the flexural strength of the concrete. Flexural strength of the concrete. Flexural strength ante tensile ఆ compressive amma? Tensile. Yes, tensile strength. Tensile strength. So flexural strength depends on the tensile strength of the concrete. Okay. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 1 మార్క్ బిట్ గా చిన్న చిన్న ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా అడుగుతారు. చాలాసార్లు అడిగారు 1 మార్క్ బిట్ గా. డిజైన్ లైఫ్ ఆఫ్ ఎ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఈస్ 15 to 20 years. Design life of a flexible payment is 15 to 20 years, whereas it is 20 to 30 years for a rigid payment. It is 20 to 30 years for a rigid payment. Okay, చాలాసార్లు అడిగిన 1 మార్క్ బిట్. అలాగే డిజైన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ కోడ్ బుక్ IRC 37 2012. IRC 37 2012. Design of flexible payments is based on IRC 37 upgraded in the version 2012. రీసెంట్ గా ఇది 2019 లో మళ్ళీ అప్గ్రేడ్ చేశారు. ఓకే, 2018 లో మళ్ళీ దీన్ని అప్గ్రేడ్ చేశారు. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ రిజిడ్ పేమెంట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ IRC 58 2011. IRC 58 2011. దీన్ని కూడా 2017 లో మళ్ళీ అప్గ్రేడ్ చేశారు అమ్మా. 2017 లో అప్గ్రేడ్ చేశారు. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ హ్యావ్ లో ఇనిషియల్ కాస్ట్ whereas high maintenance cost. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే రిజిడ్ పేమెంట్ అయితే కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా తీసుకుంటే అప్రాక్సిమేట్ గా నీ డిజైన్ లైఫ్ మొత్తంలో కనుక మనం కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఫ్లెక్సిబుల్ పేమెంట్ కి ఎంతైతే కాస్ట్ అవుతుందో సుమారుగా రిజిడ్ పేమెంట్ కూడా అంతే కాస్ట్ అవుతుంది. కేవలం డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ముందు డబ్బులు తక్కువ పెడతావు, ఇందులో ముందు డబ్బులు ఎక్కువ పెడతాం. కానీ తర్వాత ఇందులో ప్రతి సంవత్సరం ఎంతో కొంత రిపేర్ల కోసం డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళాలి, కానీ ఇందులో అయితే అలా అక్కర్లేదు. సో ఓవరాల్ గా కన్సిడర్ చేసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ సేమ్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ రాయలేదు కానీ నేను ఇంకొన్ని డిఫరెన్సెస్ చెప్తాను. ఇక్కడ రాయలేదు కానీ. సో అమాంగ్ ద ఫ్లెక్సిబుల్ పేమెంట్ అండ్ రిజిడ్ పేమెంట్, విచ్ పేమెంట్ విల్ టేక్ మోర్ లోడ్? ఏ పేమెంట్ ఎక్కువ లోడ్ తీసుకుంటుందమ్మా? ఏ పేమెంట్ ఎక్కువ లోడ్ తీసుకోగలదు? Which payment can take more load carrying capacity? Which payment have higher load carrying capacity? Guess చేయండి. Bituminous. Rigid. Yes. So rigid payment has more load carrying capacity, and here we have less load carrying capacity. అందుకనే మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే, ఎవరైనా ఏరోప్లేన్ ఎక్కుతుంటే ఎయిర్పోర్ట్లో రన్వే తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా మీకు రిజిడ్ పేమెంట్ ఉంటుంది. బికాస్ ద వెయిట్ ఆఫ్ అన్ ఏరోప్లేన్ వేరీస్ ఫ్రమ్ 75,000 kgs to 2,50,000 kgs. 2,50,000 kgs. సో అంత ఎక్కువ వెయిట్ ఉంటుంది అనమాట ఏరోప్లేన్ అనేది. సో అంత ఎక్కువ వెయిట్ ఉండాలి అంటే రిజిడ్ పేమెంట్ యూజ్ చేస్తారు. ఎక్సెప్ట్ రన్వే. అలాగే అందుకే ఎక్కడైతే మిలిటరీ వెహికల్స్ ఎక్కువగా మూవ్ ఉంటాయో, మిలిటరీ ట్యాంకర్లు ఎక్కువ మూవ్ అవుతా ఉంటాయో, అక్కడ కూడా దే గో ఫర్ ఏ రిజిడ్ పేమెంట్
compared to a flexible payment, because military vehicles will be carrying different types of equipments, missiles, guns, all those things. So weight will be more. So అక్కడ కూడా మనం రిజిడ్ పేమెంట్ అనేది యూస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్. సో ఇప్పటి వరకు మీరు చూస్తే దేనికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ కా రిజిడ్ కా? దేనికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి? రిజిడ్ కి రిజిడ్ ఎక్కువ ఉన్నాయి. డిజైన్ లైఫ్ ఎక్కువ లోడ్ తీసుకోగలుగుతుంది. ఇదేమో ఫ్లెక్సిబుల్ ఏమో డిజైన్ లైఫ్ తక్కువే, అలాగే లోడ్ కూడా తక్కువ తీసుకుంటుంది. కాస్ట్ అప్రాక్సిమేట్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అప్రాక్సిమేట్ గా సేమ్ అని చెప్పా. మనకి మరి రిజిడ్ పేమెంట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎందుకని మన మెయిన్ రోడ్లు అన్ని కూడా బిటుమిన్ రోడ్ తో కడుతున్నామమ్మా? వాట్ ఈస్ ద రీజన్? మన మెయిన్ రోడ్స్ అన్ని కూడా ఎందుకని బిటుమిన్ తో కడుతున్నాం? వాట్ మైట్ బి ద రీజన్? సర్ఫేస్ ఫ్రిక్షన్స్. నో సార్, ఒకటేసారి మొత్తం కన్స్ట్రక్ట్ చేయలేం కదా సార్. నో, రాంగ్ ఆన్సర్. దగ్గరికి వెహికల్స్ ఏమంత లోడ్ ఉండవు కదా సార్, జనరల్ యూస్ కోసం అని బిటుమిన్ వాడుతున్నాం. నో, రాంగ్ ఆన్సర్. రోడ్ డెవలప్ చేస్తుండొచ్చు. కాదు, సింపుల్ మీ అందరికి తెలిసిన లాజిక్. డ్రైనేజ్ సార్, డ్రైనేజ్ అండ్ క్లోజర్. వాట్ డ్రైనేజ్, నాట్ టెంపరేచర్. ఇంకా ఈజీ టు ట్రాన్స్పోర్ట్. నో, రాంగ్ ఆన్సర్. ఇందాక నేను ఒక హింట్ కూడా ఇచ్చా. ఎయిర్పోర్ట్ లో రన్వే తప్పితే అన్ని రోడ్లు కాంక్రీట్ రోడ్లు, కానీ రన్వే మాత్రం బిటుమినస్ రోడ్ ఉంటుంది. ఎందుకు? సో ద రీజన్ చెప్పు. Changes with temperature, expand and contract. That might be the reason, but అది కాదు రీజన్. దాని ప్రకారమే మనం డిజైన్ చేస్తాం కదా. నాట్ మూవ్మెంట్. స్ట్రెంగ్త్ డిఫర్ అవుట్. No. The reason is less maintenance time. Now, bitumen road అనుకో, ఏమన్నా రిపేర్ ఉందనుకో, రిపేర్ చేసిన తర్వాత గంటలో మళ్ళీ రోడ్డు మీదకి ట్రాఫిక్ వదిలేయచ్చు. గంటలో రిపేర్ అయిపోతుంది. మనం ప్యాచ్లు చూస్తూ ఉంటాం కదా, రోడ్డు మీద ప్యాచ్ వర్క్ వేస్తూ ఉంటారు కదా, ప్యాచ్ వర్క్ వేసిన గంటకే మనం పంపించేసుకోవచ్చు. గంటకే దాని మీద వెహికల్స్ అనేవి మళ్ళీ తిరగచ్చు. కానీ కాంక్రీట్ లో ఏమన్నా రిపేర్ జరిగిన తర్వాత కాంక్రీట్ రోడ్డు మీద మనల్ని పంపించారు కదా. సో కాంక్రీట్ ఫుల్ స్ట్రెంత్ రావడానికి 28 days. సరే, ఫుల్ స్ట్రెంత్ పక్కన పెట్టి అట్లీస్ట్ 70% స్ట్రెంత్ రావాలన్నా 10 రోజులు 14 రోజులు పట్టింది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డైవర్ట్ ట్రాఫిక్ ఫర్ 14 days ఇన్ ఎ సిటీ ఫర్ డూయింగ్ రిపేర్ వర్క్స్? నో. అలాగే రన్వే, అసలు ఎయిర్పోర్ట్ ఉందే రన్వే కోసం. రన్వేని నువ్వు 14 రోజులు రిపేర్ వర్క్ కోసం ఆపేస్తాను అంటే, 14 రోజుల కోసం రిపేర్ వర్క్ కోసం ఆపేస్తాను అంటే ఇంకా ఎయిర్పోర్ట్ ఎందుకు? నా బొంద, ఎయిర్పోర్టే వేస్ట్ కదా. సో ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ bitumen is the repair can be done, rehabilitation and the repair can be done in maximum of 1 to 2 hours. సో 1 to 2 hours తర్వాత మళ్ళీ వెహికల్స్ అనేవి పంపించేసుకోవచ్చు. కానీ కాంక్రీట్ రోడ్స్ అది కాదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ బిటుమినస్ రోడ్స్ ఆన్ ద మేజర్ రోడ్స్, మెయిన్ రోడ్స్. అదే నీ ఇంటి ముందు చూసుకో, రెసిడెన్షియల్ ఏరియాస్ లో బిటుమిన్ రోడ్ వేస్తారా, కాంక్రీట్ రోడ్ వేస్తారా? రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఏది ఎక్కువ ఉంటుందమ్మా? రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఏ రోడ్ ఎక్కువ ఉంటుంది? కాంక్రీట్ రోడ్. ఎందుకని? రెసిడెన్షియల్ ఏరియాస్ లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రెసిడెన్షియల్ ఏరియాస్ లో నీకు అక్కడ రోడ్డు పాడైపోయినా నువ్వు అక్కడ ఆపేస్తారు, నీ బండి అక్కడ వరకు తెచ్చుకొని ఎక్కడైతే రిపేర్ అవుతుందో అక్కడి నుంచి నడుచుకుని పోతావు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో రెసిడెన్షియల్ ఏరియాస్ లో కాంక్రీట్ రోడ్ వేయడం వల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఎందుకంటే అక్కడ ఆ రోడ్ అనేది ఎక్కువ రోజులు వచ్చింది. ఫ్రీక్వెంట్ గా రిపేర్ వర్క్స్ కూడా ఎవరు పట్టించుకోడు కదా. రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఫ్రీక్వెంట్ గా రిపేర్లు కూడా ఎవరు చేయడు. సో ఒకసారి కాంక్రీట్ రోడ్ వేసామంటే అదే చాలా రోజులు వస్తుంది అనమాట.
అందుకని కాంక్రీట్ రోడ్డు రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. మేజర్ రోడ్స్లో రిపేర్ వర్క్ తొందరగా అయిపోతుందని చెప్పేసి people are going for bituminous roads. But slowly the trend is going to change because recently a road in Chennai was open to the traffic. A concrete road was open to the traffic in just 48 hours of pouring the concrete. కాంక్రీట్ ఆ రోడ్డు మీద పోర్ చేసిన 48 గంటల తర్వాతే వెహికల్స్ దాని మీద పంపించేశారు. They have not waited for 14 days or 28 days. 48 hours తర్వాత పంపించారు. But they have designed it for M60, which is very high, and they have added several admixtures for rapid hardening, so which made that road costly. But future law, if they found some admixtures where the repair works can be done within minutes or within 1 to 2 hours, people may start shifting from bituminous roads to concrete roads also. Okay. So these are some of the advantages and disadvantages or the differences between a flexible payment and rigid payment. Inga okati rendu unnai like noise anedi. Noise. So the noise is more. Noise ante entamma నేను చిన్నప్పుడు కాలేజ్లో చదువుతుంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుతుంటే మా టీచర్ ఒకటి చెప్పింది, నాయిస్ ఒక క్లాస్ రూమ్లో పిల్లలు మాట్లాడితే అది నాయిస్ అని, అదే క్లాస్ రూమ్లో టీచర్ మాట్లాడితే అది సౌండ్ అని. కరెక్టే కదా? నాయిస్ ఈజ్ నథింగ్ బట్ అన్వాంటెడ్ సౌండ్. సో క్లాస్ రూమ్లో పిల్లలు గమ్ము కూర్చోవాలా, టీచర్ మాట్లాడాలి. సో పిల్లలు మాట్లాడారంటే అది నాయిస్ అంటారు. ఓకే, సో కమింగ్ టు హియర్, నాయిస్ అంటే మనం హార్న్లు కొట్టితే వచ్చేది కాదు. ఇక్కడ నాయిస్ అంటే టైర్ పేవ్మెంట్ ఇంటరాక్షన్ నాయిస్. నీ చేతులు రబ్ చేసుకుంటే ఒక నాయిస్ వస్తుంది కదా. నీ చేతులు రబ్ చేసుకుంటే నీ చేతులు రెండు స్మూత్గా ఉంటాయి. స్మూత్గా ఉన్న రబ్ సర్ఫేస్ని రబ్ చేసుకుంటేనే నీకు నాయిస్ వచ్చింది. అక్కడ రోడ్డు మీద వెహికల్ యొక్క టైరు, రోడ్డు రెండు రబ్ అవుతూనే ఉంటాయి కదా. సో దాని నుంచి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని టైర్ పేమెంట్ ఇంటరాక్షన్ నాయిస్ అని అంటారు. రోడ్డు టైరు వల్ల, ఆ రెండింటి ఇంటరాక్షన్ వల్ల జరిగిన నాయిస్ టైర్ పేమెంట్ ఇంటరాక్షన్ నాయిస్. ఎవరికి ఎక్కువ ఉంటుందమ్మా నాయిస్? ఏ రోడ్లో వెళ్తే నాయిస్ ఎక్కువ వస్తుంది? ఫ్లెక్సిబులా, రిజిడా? Rigid. Yes, exactly. So the noise generated is less here, whereas the noise generated is more here. అదే వర్షం పడిందంటే ఇంకా నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్. అలాగే ఇందాక మనోడు ఎవడో టెంపరేచర్ గురించి మాట్లాడాడు. సో టెంపరేచర్, బిటుమిన్ అనగానే టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకుంటాం. ఫ్లెక్సిబుల్ పేమెంట్ రీజన్లో. బట్ దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద ఫ్లెక్సిబుల్ పేమెంట్. Whereas rigid payment is very much influenced with the help of temperature. ఆ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ అనేది క్రియేట్ చేస్తుంది ఇన్ ద డిజైన్ ఆఫ్ రిజిడ్ పేమెంట్స్. అదే అంటే అనేది చూద్దాం, డిజైన్ అప్పుడు చూద్దాం. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ పేమెంట్. నౌ కమింగ్ టు ద డిఫరెంట్ లేయర్స్, యాజ్ వీ హావ్ డిస్కస్డ్, వీ హ్యావ్ డిఫరెంట్ లేయర్స్ లైక్ subgrade, subbase, base and wearing codes. So the first one is subgrade. So So the first layer is, bottomest layer is subgrade. So it is the lowest layer and the strength is very much important for flexible payment. And manam already discussed cheskunnam on the subgrade. We will be calculating the CBR test for flexible payment and plate load test for rigid payment. Aa rendu testla meeda manam problems kuda chestunnam. That's about subgrade. Next, subgrade yokka strength flexible payment ki chaala important, rigid payment lo anta important kaadu. Next, subbase. So the purpose of subbase is, ఒకటి
ఫ్లెక్సిబుల్ పేమెంట్ లో లోడ్ అనేది పైనుంచి కిందకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్ లో లోడ్ అనేది బేరింగ్ బేస్ కోర్స్ నుంచి సబ్ బేస్ కి వచ్చింది, సబ్ బేస్ కోర్స్ నుంచి సబ్ గ్రేడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో sub base is provided for dispersing of load from base to subgrade, and also it provides drainage. It also provides drainage. ఎలా అంటారా సో నేను ఇక్కడ ఒక చిన్న బొమ్మ గీస్తున్నా. సో మన రోడ్ అనేది మనం ఇలా కట్టాలా లేకపోతే ఇలా కట్టాలా? సో మన రోడ్డు లేయర్లు ఫస్ట్ ఫిగర్ ప్రకారం కట్టాలా, సెకండ్ ఫిగర్ ప్రకారం కట్టాలా? చెప్పండి అమ్మా. ఇది నా పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. చెప్పండి. సెకండ్ ఫిగర్. ఒక్క నిమిషం చిన్న మార్పు ఉంది. యా, ఇప్పుడు చెప్పండి ఏ ఫిగర్ ఎలా కట్టాలి? ఇప్పుడైతే ఫస్ట్ ఫిగర్. Sorry, wrong answer. The correct answer is second figure. సో మీరు క్యాంబర్ అని అంటారు అంతే కదా, క్యాంబర్ ఆర్ క్రాస్ లోప్. సో జనరల్ గా మనం క్యాంబర్ ఆర్ క్రాస్ లోప్ అనేది పైన ఉంటే సరిపోతుంది అనుకున్నాం. సో పైన ఉంటే ఏమవుతుంది, వాటర్ రోడ్డు మీద పడితే అది డ్రైన్ ఆఫ్ అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ఒకవేళ లోపలికి ఏమన్నా వాటర్ వెళ్తే ఆ లోపలికి వెళ్ళిపోయిన వాటర్ ఇలా హారిజాంటల్ గా ఉంటే బయటికి ఎలా వస్తుంది? ఇలా హారిజాంటల్ గా లేయర్స్ అనేవి ఉంటే బయటికి ఎలా వస్తుంది? కాబట్టి ఆ లేయర్స్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ద సాయిల్ subgrade, every layer is to be provided with the camber only. సో పైన ఒక్క లేయరే సరిపోదు. ఎందుకంటే ఒకవేళ లోపలికి ఏమన్నా వాటర్ పెనట్రేట్ అయిపోతే దాన్ని సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ అని అంటారు. సో ఇలా స్లోప్ పెట్టడం వల్ల ఆ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ కాన్సెప్ట్ తో వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి, బయటికి రావచ్చు. సో దాన్ని సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ అంటాం. సో ద పర్పస్ ఆఫ్ సబ్ బేస్ ఈజ్ ఫర్ ప్రొవైడింగ్ డ్రైనేజ్. ఇంకా మాట్లాడితే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సబ్ సర్ఫేస్ డ్రైనేజ్. ఓకేనా? ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్స్ లో అడిగారు ఇది కూడా. నెక్స్ట్ బేస్ కోర్స్. సో బేస్ కోర్స్ సేమ్, పర్పస్ ఈజ్ సేమ్. ఒక పర్పస్ ఎప్పుడు కూడా ఒకటే. సో బేస్ కోర్స్ ఏం చేస్తుంది ఫ్లెక్సిబుల్ పేమెంట్ లో, పైనుంచి లోడ్ తీసుకొని కింద లేయర్స్ కి పంపిస్తుంది. సో ఇట్ టేక్స్ ద లోడ్ ఫ్రమ్ ద వేరింగ్ కోర్స్ and it sends to the sub base course. So it is used for improving the load carrying capacity. లోడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా. అలాగే రిజిడ్ పేమెంట్ లో అయితే ఏదో ఒక్క లేయరే ప్రొవైడ్ చేస్తాం కదా, అయితే బేసు లేదా సబ్ బేసు ఏదో ఒకటే ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసే ఏదో ఒక లేయర్, రెండు పర్పస్ ఒకటే, బేస్ కానీ సబ్ బేస్ కానీ ఏది ప్రొవైడ్ చేసినా పర్పస్ ఒకటే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పైనుంచి వాటర్ కిందకి వెళ్ళవు, కాంక్రీట్ లో చాలా తక్కువ వెళ్తాయి. సో ఇందులో ఏంటంటే పైనుంచి కింద నుంచి పైకి రావచ్చు కదా, కింద సాయిల్ ఉంది, సాయిల్ లోంచి కింద నుంచి పైకి వెళ్ళచ్చు కదా, క్యాపిలరీ యాక్షన్ లేకపోతే ఫ్రాస్ట్ హీవింగ్. సాయిల్ మెకానిక్స్ లో చెప్పుంటారు ఫ్రాస్ట్ హీవింగ్, ఫ్రాస్ట్ థాయింగ్ అని, కింద నుంచి వాటర్ పైకి వెళ్తుంది. సో ఇన్ రిజిడ్ పేమెంట్ ఇట్ ప్రివెంట్స్ మడ్ పంపింగ్, ఫ్రాస్ట్ హీవింగ్, ఫ్రాస్ట్ యాక్షన్, క్యాపిలరీ యాక్షన్. సో ఆ క్యాపిలరీ యాక్షన్, ఫ్రాస్ట్ యాక్షన్, మడ్ పంపింగ్ ద్వారా కింద నుంచి వాటర్ పైకి వెళ్లకుండా ఆపుతుంది బేస్ కోర్స్ లో. అండ్ వేరింగ్ కోర్స్ కామన్. వేరింగ్ కోర్స్ పర్పస్ ఈజ్ సేమ్. ఇట్ గివ్స్ స్మూత్ రైడింగ్ సర్ఫేస్. పైర్ లోనే ఉంది కదా, వేరింగ్ కోర్స్ మీదే కదా మనం వెళ్ళేది, సో స్మూత్ గా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఎ వాటర్ టైట్ లేయర్. వాటర్ అనేది లోపలికి వెళ్ళకూడదు. వాటర్ లోపలికి వెళ్తే ఏమొద్దని చాలాసేపు మనం డిస్కస్ చేసుకున్నాం క్యాంబర్ చెప్పుకునేటప్పుడు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ రిజిడ్ అండ్ దర్ పర్పసెస్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది 1 మార్క్ బిట్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బేస్ కోర్స్? ఫర్ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కామన్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ రెండు చోట్ల ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్, రిజిడ్ పేమెంట్ డిజైన్ లో ఉండే కామన్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు పేమెంట్ డిజైన్ అంటే ఏంటమ్మా? వాట్ డూ యూ మీన్ బై పేమెంట్ డిజైన్?
వాట్ డూ యూ మీన్ బై పేమెంట్ డిజైన్ మా? ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ అదే కదా. వాట్ ఈస్ పేమెంట్ డిజైన్? హలో, హలో. Designing different layers of pavement. వాట్ ఈస్ యువర్ ఫైనల్ ఆబ్జెక్టివ్? ఏం కనుక్కోపోతున్నావు పేమెంట్ డిజైన్ నుంచి? ఫైండింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్. Finding the thickness of the payment. Payment design is nothing but finding the thickness of payment. Of course, thickness of different layers also. సో మనకి గేట్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ డిఫరెంట్ లేయర్స్ థిక్నెస్ కనుక్కోవడం లేదమ్మా. డిఫరెంట్ లేయర్స్ థిక్నెస్ కనుక్కోవడం లేదు. ఫ్లెక్సిబుల్ పేమెంట్లో అయితే టోటల్ పేమెంట్ యొక్క హైట్ ఎంత అని కనుక్కోవాలి. అదే రిజిడ్ పేమెంట్లో అయితే హైట్ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ ఎంత, హైట్ ఆఫ్ కాంక్రీట్ స్లాబ్ ఎంత అది కనుక్కోవాలి. ఈ రెండే అమ్మ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇంకా యాక్చువల్గా బయట ఫీల్డ్లోకి వెళ్తే కనుక ఈచ్ లేయర్ థిక్నెస్ ఎంతో కూడా మీరు కనుక్కోవాలి. అంత డీప్గా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి లేదు. ఓకే, సో పేమెంట్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్. ఇప్పుడు ఈ పేమెంట్ థిక్నెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కొన్ని కామన్ టర్మ్స్ చెప్పు, కామన్ సెన్స్, సింపుల్గా ఫ్యాక్టర్స్ చెప్పు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద పేమెంట్ థిక్నెస్? ఏమేం ఫ్యాక్టర్స్ అసైన్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు? లోడ్ సార్, లోడ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ, లోడ్ ఆఫ్ ద వెహికల్. ఇంకా సైజ్ ఆఫ్ అగ్రిగేట్. సైజ్ ఆఫ్ అగ్రిగేట్ నాట్ నెసెసరీ. క్వాలిటీ ఆఫ్ అగ్రిగేట్స్ ఉంటే చాలు. క్వాలిటీ ఆఫ్ అగ్రిగేట్స్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఉంటే చాలు. అవి ఆల్రెడీ ఎంత ఉండాలో మనం డిస్కస్ చేసుకున్నాం, అగ్రిగేట్ టెస్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా రెయిన్ఫాల్, టెంపరేచర్. ఓకే, ఇంకా కాంటాక్ట్ ఏరియా. ఓకే, కాంటాక్ట్ ఏరియా. ఇంకా నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్. అంతేనా? అది కూడా ఉంటుంది అన్న. నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్. సో మీరు చెప్పిన అన్ని ఒక మాదిరిగా కరెక్టే, బట్ మేజర్గా మీరు చెప్పిన వాటిలో రెయిన్ఫాల్ ఉంటుంది. ఆ రెయిన్ఫాల్ అనేది క్యాంబర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రెయిన్ఫాల్ అనేది క్యాంబర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ క్యాంబర్ ఎంతో మనం ఆల్రెడీ చూసాం. అలాగే మీరు చెప్పిన వాటిల్లో లోడ్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్ చేస్తాం అనుకో, డిజైన్ లైఫ్ ఎంత? 15 to 20 years. సో ఈ 15 to 20 years లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తున్నాయో మనం తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ ఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్ యువర్ రోడ్. Number of vehicles that are going to move on your road. So you should be able to find that aspect. అసలు వెహికల్ అంటే ఏంటి రోడ్డు మీద? సైకిల్, అలాగే బైక్, కారు, ఇవన్నీ నేను కన్సిడర్ చేసుకోవాలా పేమెంట్ డిజైన్ లో? No sir. Yes. So you will be considering only commercial vehicles. Commercial vehicle అంటే బస్సు, ట్రక్కు, లారీ, ఇవన్నీ ట్రాక్టరు, ఇవన్నీ కమర్షియల్ వెహికల్స్ అమ్మా. మళ్ళీ గుర్తుంచుకో, ట్రాఫిక్ ఇంజనీరింగ్ లో బైకు, సైకిల్, ఆటో, కారు అవన్నీ కన్సిడర్ చేసుకున్నాం. కానీ పేమెంట్ డిజైన్ లో వెహికల్ అని అంటే కమర్షియల్ వెహికల్ అని అర్థము. పేమెంట్ డిజైన్ లో వెహికల్ అంటే కమర్షియల్ వెహికల్ అని అర్థము. అండ్ కమర్షియల్ వెహికల్ అంటే ఏంటి? సో మీకు బైక్ కొన్నప్పుడు, లేదా మీరు అందరికీ చాలా మందికి బైకులు, కార్లు ఇంట్లో ఉండుంటాయి. సో మీరు బైక్ కొన్నప్పుడు లేకపోతే కారు కొన్నప్పుడు మీకు ఒక ఆర్సీ కార్డ్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ కార్డ్, ఆర్సీ కార్డ్ అని ఇస్తారు. ఆర్సీ కార్డులో ఏమేమి ఉంటాయమ్మా? ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి? ఎవరి దగ్గర జేబులో కానీ, పక్కన కానీ, ఏమన్నా పర్సులో కానీ ఆర్సీ ఉంటే చూడండి. ఆ ఆర్సీ కార్డులో ఏమేమి ఉంటాయమ్మా? Just a second, I have my
Documents. Registration number, address. Yes. So see my car RC. కనబడుతుందా? Yes, sir. Yeah, so this is the RC card of my car. కార్ అంటే నాది కాదు, మా నాన్నది. సో ఆర్సీ రిజిస్ట్రేషన్ నెంబరు, పేరు, అలాగే అడ్రస్, క్లాస్ ఆఫ్ వెహికల్ మోటార్ కారు, టైప్ ఆఫ్ బాడీ సెడాన్, 2011లో కొన్నాం కారు, చాసిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, అది ఫ్యూయల్ పెట్రోలా డీజిలా అని ఉంటుంది. అలాగే ఈ కార్డు వెనకాల ఆర్సీ బ్యాక్, కార్ ఆర్సీ బ్యాక్. సో దాని కెపాసిటీ అంటే ఇంజిన్ కెపాసిటీ 1197, అది ఎవరు మోడల్ i10 మ్యాగ్నా. వీల్ బేస్ చూసావా, వీల్ బేస్ మనకు తెలుసు కదా, వీల్ బేస్ మాక్సిమం వీల్ బేస్ ఎంత? 6.1 meter. రైట్ మాక్సిమం వీల్ బేస్. సో ఈ కార్ యొక్క వీల్ బేస్ 2.38 meters. సీటింగ్ కెపాసిటీ 5 డ్రైవర్తో కలిపి. ఇది ఇంకా కలర్ అప్పుడు మనం బ్యాంక్లో లోన్ తీసుకున్నాంలే కార్కి, సో అదంతా ఇందులో ఉంది. ఓకే, నా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ కోసం. అన్లాడెన్ వెయిట్, ప్రతి వెహికల్కి అన్లాడెన్ వెయిట్ మీరు ఇస్తారమ్మా. కార్కి మా కారు వెయిట్ అన్లాడెన్ వెయిట్ 855. అన్లాడెన్ వెయిట్ అంటే ఎంటీ వెయిట్ ఆఫ్ ద వెహికల్. అన్లాడెన్ వెయిట్ అంటే ఎంటీ వెయిట్ ఆఫ్ ద వెహికల్ ఈస్ 855 kgs. 855 kgs. అలాగే నాకు బుల్లెట్ బైక్ ఉంది. సో బుల్లెట్ బైక్ కి అన్లాడెన్ వెయిట్ 185 kgs, 185 kg. అలాగే అంతకుముందు స్ప్లెండర్ ప్లస్ వాడేవాడిని. స్ప్లెండర్ ప్లస్ అన్లాడెన్ వెయిట్ 90 kgs, 90 kg. సో అలా ప్రతి కార్డుకి మీకు ఆర్సీలో వెనకాల చూస్తే అది ఇస్తారు. అన్లాడెన్ వెయిట్ ఈస్ ఎంటీ వెయిట్ ఆఫ్ ద వెహికల్. మరి రివర్స్ లాడెన్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ అంటే ఏంటమ్మా? లాడెన్ వెయిట్ అంటే ఏమవుతుంది అప్పుడు? లాడెన్ వెయిట్ అంటే రివర్స్. ఎంటీ వెయిట్ ప్లస్ లోడ్ క్యారీడ్ బై ద వెహికల్ ఇస్ లాడెన్ వెయిట్. ఎంటీ వెయిట్ ప్లస్ లోడ్ క్యారీడ్ బై ద వెహికల్ ఇస్ లాడెన్ వెయిట్. ఓకే, సో కమర్షియల్ వెహికల్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ద లాడెన్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ మోర్ దాన్ 3 tons. లాడెన్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ మోర్ దాన్ 3 tons. చూసు ఇక్కడ రాసా చూడు, కమర్షియల్ వెహికల్ విత్ లాడెన్ వెయిట్ మోర్ దాన్ 3 tons. సో ఏ వెహికల్ యొక్క లాడెన్ వెయిట్ అయితే 3 టన్నుల కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని మాత్రమే నేను ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాను, కమర్షియల్ వెహికల్ అని అంటాను. సో ఇప్పుడే చూసారు, కారే 855 kgs. సరే మాదంటే బుడ్డి కార్ అనుకో, ఇంకా పెద్ద కారు ఇన్నోవా లేకపోతే ఇన్నోవా లేకపోతే ఇంకా పెద్ద కార్ స్కార్పియో అలాంటివి తీసుకున్నా మ్యాక్సిమం వెయిట్ 2 tons ఉంటుందమ్మా. మ్యాక్సిమం వెయిట్ 2 tons ఉంటుంది. సో ఇంకా లోడ్ అన్ని పెట్టుకుంటే 2.5 tons వరకు రావచ్చు అది. సో కార్లు, బైకులు, ఆటోలు, సైకిళ్ళు ఇవేమి కన్సిడర్ చేయము. అంత ఎక్కువ క్యారీ చేసేవి మినీ బస్సులు, ట్రాక్టర్లు, ట్రాలీలు అవే ఉంటాయి అన్నమాట. ఓకే, నా సో ఏం చేయాలంటే నువ్వు యాంటిసిపేట్ చేయాలి. యాంటిసిపేటింగ్ అంటే ఫోర్కాస్టింగ్. ఎందుకని? నువ్వు నీ డిజైన్ లైఫ్ మొత్తంలో 15 ఏళ్లలో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తున్నాయో తెలుసుకోవాలి. 15 ఏళ్లలో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తున్నాయో తెలుసుకోవాలి. సో నీకు 15 ఏళ్ళు నువ్వు ముందుకెళ్ళి చూడలేవు కదా. సో ప్రజెంట్ ట్రాఫిక్ ఎంతో నువ్వు తెలుసుకోగలవు. ప్రజెంట్ ట్రాఫిక్ ఎంత ఉందో, ప్రజెంట్ ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోడ్డు మీద మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు 24/7. సో 24/7 ఆ రోడ్డు మీద నుంచొని కమర్షియల్ వెహికల్స్ ఎన్ని వస్తున్నాయా అని మనం కౌంట్ చేసుకోవాలి. సో అలా వారం రోజులు చేసి ప్రతిరోజు యావరేజ్ కనుక్కుంటాం, ఒక రోజుకి ఎన్ని వస్తున్నాయా అని తెలుసుకుంటాం. సో P ఈజ్ ద నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ పర్ డే. సో ప్రజెంట్ ట్రాఫిక్ అంటాం. anticipated traffic is equal to future traffic is equal to present traffic into 1 plus r to the power of n. Where n is number of years for which you want to forecast.
ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ పర్పస్ యూ వాంట్ టు ఫోర్కాస్ట్. నువ్వు 2 ఏళ్ల తర్వాత ఎన్ని వెహికల్స్ కావాలనుకుంటున్నావా, 20 ఏళ్ల తర్వాత ఎన్ని వెహికల్స్ ఉంటాయని అనుకుంటున్నావా, 15 ఇయర్స్ తర్వాత ఎన్ని అనుకుంటున్నావా, అన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ విచ్ యూ వాంట్ టు. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ట్రాఫిక్, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ట్రాఫిక్. సో ప్రతి సంవత్సరం కొత్త వెహికల్స్ రోడ్డు మీదకి వస్తానే ఉంటాయి, వెహికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో సుమారుగా ఒకవేళ ఇది ఇవ్వకపోతే క్వశ్చన్లో యాజ్ పర్ ఐఆర్సి the rate of growth of traffic in India is 7.5%. That means for every year 7.5% of new vehicles are adding on to our roads, are coming onto our roads. So new vehicles are coming onto your roads. So ఇవ్వకపోతే this is the standard value amma, this is the standard value, ఇది గుర్తుంచుకోవాలి, this is the standard value, you should remember this. Okay. So based on this concept you can estimate the future traffic, you can anticipate the traffic. Okay, so number of vehicles ఎన్ని వెళ్తాయా అన్నది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లోడ్ ఎంత తీసుకుంటుంది. సో మనకి చాలా రకాల వెహికల్స్ ఉంటాయి, సో ఇప్పుడు నేను కొన్ని ఫిగర్స్ గీస్తున్నాను. సో ఇది ఒక రకమైన వెహికల్, ఇది ఇంకో రకమైన వెహికల్, ఇది ఇంకో రకమైన వెహికల్, అండ్ ఇది ఇంకో రకమైన వెహికల్. ఓకే, so these are the 4 different type of vehicles that generally move on the Indian roads. అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయమ్మా, అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అనుకుందాం, ఈ డైరెక్షన్ లో వెహికల్ నుంచుందాం అనుకుందాం. ఓకే, నా ఇక్కడ మనం ఒక అజంప్షన్ చేసుకుంటాం ఏంటంటే ఫ్రంట్ యాక్సిల్ డజంట్ క్యారీ ఎనీ లోడ్. యాక్సిల్ అంటే ఏంటి? ద రాడ్ కనెక్టింగ్ 2 wheels ఈస్ కాల్డ్ యాజ్ యాక్సిల్. సో ఇది ఫ్రంట్ యాక్సిల్. సో ఫ్రంట్ యాక్సిల్ అనేది పెద్దగా లోడ్ ఏమి తీసుకోవట్లేదు అనుకుంటాం. సో ఆల్ ద లోడ్ ఈస్ టేకెన్ బై ద రేర్ వీల్స్ ఓన్లీ. ఆల్ ద లోడ్ ఈస్ టేకెన్ బై ద రేర్ వీల్స్ ఓన్లీ. సో రేర్ డైరెక్షన్ లో వెనకమాల ఎన్ని వీల్స్ ఉన్నాయి అన్నది మనం చూసుకుంటాం. బట్ అజంప్షన్ అనే మాత్రం అది జస్ట్ అజంప్షన్. బట్ ఫ్రంట్ టైర్ కూడా తీసుకుంటుంది లోడ్, లోడ్ తీసుకుంటుంది, దాని మీద కూడా ప్రాబ్లం చేద్దాం. ఫ్రంట్ టైర్ కూడా తీసుకుంటే ఎలా అవుతుంది అన్న దాని మీద కూడా ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో వెనకాల ఎన్ని ఉన్నాయి అన్న దాన్ని బట్టి, వెనకాల ఎన్ని యాక్సిల్స్ ఉన్న దాన్ని బట్టి మనం పేర్లు ఇస్తామమ్మా. సో దీన్ని ఏమంటాం? ఫస్ట్ వెహికల్ ఇది 1 అనుకో, ఇది 2 అనుకో, ఇది 3 అనుకో, అనేది 4. ఇది 4. ఫస్ట్ వెహికల్ ఏమంటామంటే సింగిల్ యాక్సిల్ సింగిల్ వీల్ వెహికల్ అని అంటాం. సింగిల్ యాక్సిల్ అండ్ సింగిల్ వీల్. సార్ అదేం సార్ 2 వీల్ ఉన్నాయి కదా అంటారా? ఒక సైడ్ ఒక వీలే ఉంది కదా, ఒక సైడ్ ఒక వీలే ఉంది కదా. సో సింగిల్ యాక్సిల్, ఒకటే యాక్సిల్. దిస్ ఈజ్ యువర్ యాక్సిల్ రాడ్, ఒకటే యాక్సిల్, ఈచ్ సైడ్ ఒకటే వీల్ ఉంది. సో సింగిల్ యాక్సిల్ సింగిల్ వీల్ అంటారు. ఇప్పుడు సెకండ్ దానికి పేరు చెప్పమ్మా, సెకండ్ దానికి ఏమని పిలుస్తాం? సింగిల్ యాక్సిల్, తర్వాత డ్యూయల్ వీల్ అంటాం. డ్యూయల్ వీల్, 2 వీల్స్. సింగిల్ యాక్సిల్, డ్యూయల్ వీల్. ఓకే, దీన్ని ఏమంటావు? దీన్ని ఏమని పిలుస్తావు? డబుల్ యాక్సిల్, డ్యూయల్ యాక్సిల్, డ్యూయల్ యాక్సిల్ అండ్ డ్యూయల్ వీల్. సో 2 పేర్లు కాకుండా డ్యూయల్ యాక్సిల్, డ్యూయల్ వీల్, ఈ కాంబినేషన్ ని టాండమ్ యాక్సిల్ అని అంటారు. టాండమ్ యాక్సిల్, TANDEM, టాండమ్ యాక్సిల్ అని అంటారు. ఓకే, థర్డ్ లాస్ట్ దానికి 4th ఫిగర్ చెప్పు.
ఫోర్త్ ఫిగర్ ఏమని పిలుస్తావు? ఫోర్త్ ఫిగర్ ట్రిపుల్ యాక్సిల్ డ్యూయల్ వీల్. ట్రిపుల్ యాక్సిల్ Triax. డ్యూయల్ వీల్, ట్రయాక్సిల్ డ్యూయల్ వీల్. ఈ కాంబినేషన్ మొత్తాన్ని ట్రైడమ్ అంటాం. ట్రైడమ్, 3 ఉన్నాయి కదా ట్రై. సో ట్రైడమ్ యాక్సిల్ అని అంటాం. ట్రైడమ్ యాక్సిల్. సో సరే, ఇప్పుడు ఈ 4గిట్లో ఈ 4 వెహికల్స్ లో ఏ వెహికల్ వల్ల రోడ్డుకి ఎక్కువ డ్యామేజ్ కలుగుతుందమ్మా? Fourth one. రాంగ్ ఆన్సర్. ఫస్ట్ వెహికల్ వల్ల. ఫస్ట్ వెహికల్ వల్ల. సో ఇక్కడ లోడ్ అనేది ఎక్కువ వీల్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదమ్మా. లోడ్ అనేది ఎక్కువ వీల్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఫోర్త్ టైర్ లో, ఫోర్త్ వెహికల్ లో 12 వీల్స్ ఉన్నాయి. 12 వీల్స్ ఉన్నాయి. కింద వెనకాల మాలే 12 వీల్స్ ఉన్నాయి. సో అది ఎలా చెప్తాము అంటే ఈ టేబుల్ ప్రకారం చెప్తాం. సో ఫస్ట్ సెకండ్ లైన్ మర్చిపోమ్మా. సెకండ్ లైన్ కి పెద్దగా సంబంధం లేదు ఈ క్వశ్చన్ లో. సెకండ్ లైన్ కి పెద్దగా సంబంధం లేదు. సో ఫస్ట్ లైన్ చూడు, లీగల్ యాక్సిల్ లోడ్. సో ఒక వెహికల్ లో ఎంత లోడ్ పడితే అంత లోడ్ వేసుకొని వెళ్ళిపోకూడదు కదా. ఎంత లోడ్ పడితే అంత లోడ్ యాజ్ పర్ ద స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఉండాలి కదా. సో అన్ని లీగల్ అంటాం. లీగల్ అంటే యాజ్ పర్ ద రూల్. As per the rule, single axle should carry a load of maximum 8,200 kgs in a flexible payment. Other rigid payment lo velte it can take up to 10.2 tons. It can carry up to 10.2 tons. Cheppunam kada, rigid payment have higher load carrying capacity. Ade tandem axle aithe maximum load is 14,500 kgs or 19 tons. Ade tridem axle aithe it is 24 tons. It is 24 tons. దీనికి ఏమి స్టాండర్డ్స్ లేవు. 24 tons. సో ఫర్ ఎగ్జాంపుల్ రిజిడ్ పేమెంటే తీసుకో. ఇవి మాక్సిమం యాక్సిల్స్. సో లీగల్ యాక్సిల్, సింగిల్ యాక్సిల్ ఉంటే వాట్ ఈస్ ద లోడ్ ఆన్ ఈచ్ వీల్? సింగిల్ యాక్సిల్ ఫస్ట్ కేసులో సింగిల్ యాక్సిల్ ఉంటే 10.2 tons. 10.2 tons అంటే ఈచ్ వెహికల్ మీద, ఈచ్ వీల్ మీద ఎంత లోడ్ పడుతుంది? 10.2 tons is distributed by 2 wheels. So each wheel మీద 5.1 tons పడుతుంది. అదే సెకండ్ ఫిగర్ లో ఒక యాక్సిలే ఉంది, కానీ దిస్ యాక్సిల్ P అంటే వీల్ లోడ్ అమ్మా. P అంటే వీల్ లోడ్, వీల్ మీద పడుతున్న లోడ్. సో సెకండ్ ఫిగర్ లో కూడా ఒకటే యాక్సిల్ ఉంది. బట్ దట్ యాక్సిల్ is now connected with 4 wheels. So 10.2 divided by 4 is 2.55 tons. 2.55 tons. అదే థర్డ్ కేసు టాండమ్ యాక్సిల్ కేసులో ఎంత మాక్సిమం లోడ్ ఎంత? 19 tons. So 19 divided by the tandem axle is connected with 8 wheels. So 19 divided by 8 is 2.375. So load carried by each vehicle is 2.375. And last the anta 24 tons. So this 24 tons is connected with 12 wheels. So it is 24 by 2 tons. So ఒక్కొక్క టైర్ మీద పడుతున్న లోడ్ కంపేర్ చేసావా? ఫస్ట్ కేసులోనే టైర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఆ టైర్ కింద ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ లోడ్ అనేది కింద ట్రాన్స్ఫర్ చేస్తుంది. So first vehicle will create more damage compared to the last vehicle. Single axle, single wheel vehicle is more dangerous, more complicated. It will damage more compared to the remaining types of vehicles. So ivi standard axle loads anamata. Standard axle loads. Now this is again the very important point. Very important point. How much is the standard axle load? How much is the standard legal axle load? Answer is 8,000 kgs. Round off chese 8,200 ni round off chese 8,000 kgs or 80 kilonewtons or 8 tons. 8 టన్నులు. సో చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగారు. అండ్ ఈ వాల్యూని మనం ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ చేయడంలో కూడా యూజ్ చేస్తాం. సో ద లీగల్ యాక్సిల్ లోడ్ ఈస్ 8,000 kgs or 80 kilonewtons or 8 tons. Okay, so these are some of the different types of loads. So we stop it here for today.
If you have any doubts, you may ask. We will continue this topic tomorrow. So most probably in the tomorrow's class, I will be completing the flexible payment design. Rigid payment design కొంచెం అయిపోతుంది అనుకుంటా లేదా మొత్తం అయిపోతుంది అన్నది చూడాలి. Time will tell it. So that's it for the day. If you have any doubts, you can ask. Or else you can leave, ma. Thank you. Thank you, sir. Yeah, thank you, ma. సార్ చెప్పమ్మా. సార్ ఈ లో స్లిప్పింగ్ కండిషన్ లో సర్కంఫరెన్షియల్ డిస్టెన్స్ అనేది లాంగిట్యూడల్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటున్నారు కదా సార్? ఎందులో స్కిట్టింగ్ లోనా? స్లిప్పింగ్ సార్. స్లిప్పింగ్ లో అవునమ్మా. అది కండిషన్ అర్థం అవ్వట్లేదు సార్. లాంగిట్యూడల్ డిస్టెన్స్ అంటే వెహికల్ స్టార్ట్ అయిన కాదు స్టాప్ అయిన కాదు కదా సార్? అవునమ్మా. ఇప్పుడు సర్కంఫరెన్షియల్ డిస్టెన్స్ కూడా సేమ్ అంతే ఉంటుంది కదా సార్? అంటే ఇక్కడ టైర్ ఫాస్ట్ గా రొటేట్ అవుతుందమ్మా. దీన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు లాజిక్ ప్రకారం వెళ్తే కనుక సేమ్ వస్తుంది. దీన్ని మీరు విజువలైజ్ చేసుకొని టైర్ ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది ఈ కేసులో.